నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఆత్మజ్ఞానం అన్నది ఆత్మిక స్థితిలో వినాలి. సో ఇప్పుడు నటరాజ్ అన్నయ్య చెప్తారు. అన్నయ్య మైక్ ఆన్ చేయండి. ఓం శాంతకయ్య. ఓం శాంతయ్య. వినిపిస్తుంది అక్కయ్య మాటలు? వినిపిస్తోంది అన్నయ్య. స్టార్ట్ చేస్తాను అక్కయ్య. సో అన్నయ్య 30th డేట్ చెప్పండి. డేట్ చెప్పి స్టార్ట్ చేయండి. చేస్తాను. అంటే దీని ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి మురళిలోకి వెళ్తాను. కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను, వెళ్తాను. ఇదిగో రంగవల్లి వెల్కమ్ అన్నయ్య అంటున్నారు. థ్యాంక్ యూ చెప్పండి వెల్కమ్ చెప్పిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. నాకు సహయోగం ఇచ్చినటువంటి అక్కలకి, అన్నయ్యలకి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా నేను ఈ జూమ్ క్లాస్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన మంజులకి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, వెల్కమ్ అన్నయ్య. చాలా సదా విజయీ భవ. స్టార్ట్ చేయండి. అందరూ పుస్తకం ఎదురుగా పెట్టుకోండి. ఇందులో డ్రామా జ్ఞానం ఉంది. ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వర సో మురళి డేట్ పెట్టాను. పేజ్ 47, 30th May 1973. అన్నయ్య మైక్ ఆఫ్ అయిపోయింది. మైక్ ఆఫ్ అయిపోయింది. ఆన్ చేయండి మళ్ళీ ఒకసారి. మైక్ ఆన్ చేయండి మీరు. ఇంకా మీరు మా మొబైల్ ఇప్పుడు మైక్ ఆన్ అయింది. ఇంకా మీరు మొబైల్ ని ముట్టకండి. ఇంకా నేను మొబైల్ నాకు కాల్స్ వచ్చేస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి అందుకని అనమాట. మరి కాల్స్ రాని మొబైల్ పెట్టుకోవాలి కదా. లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, భగవద్గీత రికార్డ్ అయ్యేటప్పుడు కూడా కాల్స్ రాని మొబైల్ పెట్టుకోండి అని. ఒకవేళ వచ్చినా ఏం చేస్తారంటే మీరు చెప్పేస్తూ వెళ్ళిపోండి. మీరు అలా ఆఫ్ చేస్తూ ఉంటే మైక్ ఆఫ్ అయిపోతా ఉంది. కానీ నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువుని, నేను జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈ రకంగా శివ పరమాత్మ నా తండ్రి అనే సంకల్పం చేసినప్పుడు జ్యోతిర్బిందు స్వరూపాన్ని దర్శించాలి, విజువలైజేషన్ చేయాలి. ఆ తర్వాత శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి సంకల్పం ద్వారా బాబాకి కనెక్ట్ అవ్వాలి.
ఆ రకంగా మనం బాబాకి కనెక్ట్ అయినప్పుడు బాబాలో ఉన్న శక్తి, గుణాలు అన్నీ స్వతహాగా ఆత్మ గ్రహిస్తుంది. ఆ తర్వాత ఆత్మలో ఉన్న పాపం కూడా వినాశనం అవుతుంది. ఈ రకంగా బాబా స్థితి, మన స్థితి ఎప్పుడూ సమానంగా ఉండాలి. ఇప్పుడు ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి అయినటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఆత్మిక పిల్లలకు బోధిస్తున్నారు. మనమందరం కూడా ఇప్పుడు ఆత్మ స్వరూపులమే అనే విషయంలో ఆత్మతో మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ముందుగా చెప్పినట్లుగా మన స్థితి బాబా స్థితికి సమానం చేసినప్పుడు మనం చెప్పే ఏ విషయమైనా ఆత్మకి వర్తించాలి. దేహానికి కాదు. ఆత్మకి కానీ వర్తింపచేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. దేహానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి ఈరోజు మనం ఈ మురళీలు చెప్పుకునేటప్పుడు ముందుగా కొంచెం ఇంట్రడక్షన్ నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. ఈరోజు ఎవరైతే బ్రహ్మకుమారి జ్ఞానం విని మళ్ళీ ఇదే జీవితం ఇదే రిపీట్ అవుతుంది అనుకుని ఎవరైతే జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో అర్థం చేసుకుని వెళ్ళిపోతారో వాళ్ళందరినీ మళ్ళీ మనం బాబా యొక్క రివైజ్డ్ మురళీలు చదివి మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించి వ్యతిరేక దిశలో మాకు ఈ జ్ఞానం వద్దని వెళ్ళిపోయిన వాళ్ళను మన యోగ బలంతో వాళ్ళకి శుభభావన శుభకామలతో మళ్ళీ వెనక్కి తీసుకువచ్చి పూర్తి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మనమే ఇప్పుడు ఆధారమూర్తులు ఉద్ధారమూర్తులని బాబా చెప్తున్నారు. సో అక్కయ్య మన మురళీలోని ఎప్పుడూ కూడా భక్తిని విమర్శించలేదు. స్వచరిత్రకి వెళ్తే సెంట్రల్లో జ్ఞానం చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడాను భక్తిని బాగా విమర్శించడం, జ్ఞానమే గొప్పదనడం, అసలు భక్తి గురించి కూడా తెలియలేని అక్కయ్యలు కూడా సెంటర్‌లోనే జ్ఞానం గురించి మాట్లాడేస్తున్నారు. నేను కొత్తగా వెళ్ళేటప్పుడు నా అనుభవాలు చెప్తే చాలా టైం అవుతుంది. కానీ భక్తిని ఎప్పుడైతే అక్క చెప్పారో భక్తిలో కూడా 2 విషయాలు చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా ఉత్తేజనం చేయాలనే ఉద్దేశంతో భక్తి నుంచి జ్ఞానంలో ఏ రకంగా కన్వర్ట్ అవ్వాలి అనే విషయం కూడా భక్తిలో కొన్ని విషయాలు చెప్పి మన జ్ఞానంలోకి వెళ్దాం. ముఖ్యంగా ఈ భక్తి అనేటువంటి దాంట్లోనే కొంతమంది మహర్షులు కౌశికుడు, అగస్త్యుడు అనేటువంటి మహర్షులు యోగ సాధన చేసేవారికి అక్షయ ఫలం ఇచ్చేది శివ పంచాక్షరియే. యోగ సాధనలో కూడా భక్తిలో చెప్పారు. శివ పంచాక్షరి మంత్రాన్నే మీరు జపించండి అన్నాడు. మనం జ్ఞానంలో ఏం చేస్తున్నాం? శివ పరమాత్మనే స్మృతిలో పెట్టుకుంటున్నాం. ఇక్కడ భక్తిలో కూడా శివ పంచాక్షరికే శివ పరమాత్ముడికే అవకాశం ఇచ్చారు. ఇంకా ఏం చేస్తానంటే సంసారం అనే కాసారాన్ని దాటించగలే నావ వంటిది ఈ పంచాక్షరి మంత్రం అని చెప్తున్నారు. నక్షత్రాల్లో చంద్రుడు, వృక్షాలలో కల్పవృక్షం, పర్వతాల్లో మేరు పర్వతం శ్రేష్టమైనట్లే సకల మంత్రాల కన్నా పంచాక్షరి మంత్రం మహాశ్రేష్టమైనది అని బ్రహ్మోత్తర ఖండంలో గ్రంథంలో రాశారన్నమాట. భక్తికి జ్ఞానానికి అన్నమాట. అంటే భక్తిలో కూడా శివ పరమాత్మనే ధ్యానం చేయండి అని చెప్పారు. ఇంకా గుహ్యంగా చెప్తున్నారు. మనకి దానికి తేడా ఏంటంటే కందుడు సంసారం అనే సాగరంలో కొట్టి పడిపోతున్న మానవులందరూ కూడా ఒడ్డుకి చేరాలి అంటే సంకల్పంతో నమఃశివాయ అనే మంత్రాన్ని పఠించండి అనే మంత్రాన్ని ప్రసాదించాడు స్కందుడు అన్నమాట. ఎలాంటి వారైనా విన్నంత మాత్రం చేతనే కృతార్థులవుతారు. ధర్మార్థ కామమోక్షదాయకమైన ఈ పంచాక్షరి మంత్ర సాధకులైన భక్తవర్యులు ఇతర మంత్రాలు, తీర్థాలు, యజ్ఞాలతో పని లేదు అని ప్రకటించారు. ఇదే విషయం భక్తిలో కూడా చెప్పారు. జ్ఞానంలో ఏంటంటే మనకి ఇప్పుడు శాస్త్రాలు అక్కర్లేదు, గ్రంథాలు అక్కర్లేదు, వేదాలు అక్కర్లేదని మన మురళిలో చెప్తూ ఉంటాను. అవి చాలా చిన్న చూపు చూశారు. కానీ భక్తిలో కూడా ఇదే చెప్పారు. కాబట్టి ఈ విషయం భక్తికి జ్ఞానానికి చాలా రిలేషన్ ఉంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలు అన్నారు. మనకి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ద్వాపర కలియుగాల నుంచి కూడా మనం భక్తి చేసుకుని వస్తున్నాం. ఒకేసారిగా జ్ఞానం గురించి తెలుసుకోవట్లేదు. కాబట్టి భక్తి ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడే జ్ఞానంలోకి వస్తున్నామనే జ్ఞానం మనకుండాలి. కాబట్టి పంచాక్షరి మంత్రం ఎవడు హృదయంలో ఉంటుందో అతడి ఏ ఇతర మంత్రాలతోనూ పని లేదు. చూసారా? మనకి పరమాత్మను స్మృతి చేసుకునేటప్పుడు ఒక్క పరమాత్ముడు తప్ప మనకి ఎవరూ లేరని చెప్పి మనకి చెప్పారు. ఇక్కడ మన భక్తిలో ఏం చెప్తున్నారు? సర్వేశ్వరుడైన పరమాత్ముడు నే మనం చేస్తే ఏ మంత్రంతోనూ పని లేదు ఇక్కడ కూడా చెప్పారు. అలాంటప్పుడు భక్తిని ఎందుకు విమర్శించాలి? భక్తిని కూడా మనం విమర్శించవలసిన అగత్యం లేదు. ఎవడి ఈ మంత్రాన్ని జపిస్తాడో వాడు సకల వేద శాస్త్రాలు చదివిన వాడు, సకల దర్శనాలు చూసిన వాడు అవుతారు. ఇది ఒక్కటి మనం ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం నమః శివాయ అని మంత్రం చెప్తేనే మీకు అన్ని పుణ్యాలు వచ్చేస్తాయని చెప్తున్నారు.
మన జ్ఞానంలోనే మనం స్మృతి చేసుకుంటే మన పాపాలన్నీ భస్మం అయిపోతాయి ఎలాగైతే అన్నారో, ఈ భక్తిలో కూడా ఈ రకంగానే మహర్షులు మనకి ఉద్బోధ చేశారన్నమాట. అంటే ఇప్పుడు అవతరిత జన్మ తీసుకున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే బ్రాహ్మణులు కారో మిగిలిన వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణులుగా కన్వర్ట్ అయ్యారో, దాని గురించి కూడా ఏం చెప్తున్నారు అంటే, ఈ మంత్రశక్తితో శివభక్తు ఏ మ ఈ ఎవరు ఈ మంత్రశక్తితో శివభక్తితో పూజిస్తారో వాడు శివ సాహిత్యాన్ని పొందుతారని కూడా చెప్పారు. ఈ మంత్రం శివుడు ముఖం నుంచి వెలువడిందన్నారు. ఇదొక పాయింట్ అన్నమాట. ఇంకా ఉదాత్త, అనుదాత్త స్వరాలతో స్పష్టంగా ఉచ్చరించడం వాచకం. ఉదాత్త, అనుదాత్తాలతో అంటే ఇప్పుడు మేము చేసే వృత్తి. ఫర్ ఎగ్జాంపుల్, ఓం గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ఇలా ఈ వేదం చదువుకునేటప్పుడు అనుదాత్త, ఉదాత్తాలతో ఉండేటప్పుడు ఆ వేదానికి సరి అయినటువంటి అర్థం వస్తుంది. ఏ అనుదాత్తం, ఉదాత్తం తప్పైనా ఆ వేదం తప్పని గురువులు మాకు చెప్తూ ఉంటారన్నమాట. దీన్నే వాచకము అని అంటారన్నమాట. నాలిక మాత్రం కదిలిస్తూ ఇతరులకు వినపడకుండా చేసేది జపం. అంటే మనసులో కూర్చుని ఓ నమశివాయ నమశివ ఇలా అంటూ ఉంటారు, ఉచ్చరిస్తూ ఉంటారు, నాలికతో ఉచ్చరిస్తూ ఉంటారు. దీన్ని ఉపాంశు అంటారనమాట. ఈ ఉపాంశు కూడా కాకుండా ఇంకా మనసులోనే శివాయ అనే పదాన్ని, ఓం నమ శివాయ అనే పదాన్ని బయటికి చెప్పకుండా లోపలే మనసులోనే ధ్యానం చేసుకోవాలన్నమాట. అంటే పెదవి కదలకూడదు, వాయిస్ రాకూడదు. ఇలా చేసుకుంటే దీన్ని ఏంటంటారంటే మానసము అని అంటారనమాట. ఇంకొకటి ఏంటంటే వాచికం కన్నా ఉపాంశము అంటే వేద మంత్రాల కన్నా నాలికతో ఓం నమ శివాయ అనే మంత్రం జపం చేస్తే 100 రెట్లు ఫలం ఇస్తుందని చెప్పారు. ఈ ఉపాంశు కన్నా మానసం అంటే స్మరిస్తే, మనసులోనే స్మరిస్తే బయటికి ఏ వాక్యాలు కూడా రాకుండా స్మరిస్తే దానికి 1000 రెట్లు ఫలం ఇస్తా అన్నారు. ఇదే కదా జ్ఞానంలో చెప్పింది. నన్ను స్మృతి చేసుకో నీ పాపాలని భస్మం చేస్తా అన్నారు. ఇక్కడ కూడా దానికే 1000 రెట్లు ఇచ్చాడు. భక్తిలో కూడా దీనికి 1000 రెట్లు ఇచ్చాడు అనమాట. ఇది గ్రంథాల్లో ఉండేటువంటి విషయం అన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్పారు. ఈ రకంగా ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందుతారు అని సూక్ష్మంగా చెప్పారనమాట. ఇది భక్తిలో ఉండేటువంటి ఒక విషయం. నెక్స్ట్ ఇప్పుడు మనం సృష్టి చక్రాన్ని రివీల్ చేసుకుంటే మనం అనాదిలోనే జ్యోతిర్బిందు స్వరూపులం, సత్యయుగంలో దేవతా స్వరూపులం, ద్వాపరంలో పూచి దేవతా స్వరూపులం, సంగమ యుగంలో శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలం. నెక్స్ట్ ఫరిష్ట స్టేజ్. ఈ యుగాల గురించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని భగవద్గీతలోను కూడా చెప్పాడు అనమాట. చాతుర్వర్ణం మహాస్పష్టం అని. ఈ చాతుర్వర్ణాల గురించి కూడా పురుష సూక్తుల్లో ఒక మంత్రం చెప్పాడు. బ్రాహ్మణో స్యముఖమాసీత్, బ్రాహ్మణో స్యముఖమాసీత్, బాహురాజన్య కృత పూరు తతస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత. లాగా బ్రాహ్మణో స్యముఖమాసేత్, జన్మతః శూద్ర కర్మతః బ్రాహ్మణ అని వేదాల్లో చెప్పారు. బ్రాహ్మణో స్యముఖమాసేత్, బ్రహ్మ ముఖం నుంచి ఉద్భవించేటువంటి వాడు బ్రాహ్మణుడు అని చెప్పారు. బాహురాజన్య కృత, బాహుల్లోంచి ఉద్భవించేటువంటి వాడు క్షత్రియుడు అని చెప్పారు. పూరు తతస్య యద్వైశ్యః, తొడల్లోంచి ఉద్భవించినటువంటి వాళ్ళు షావుకార్లు అని చెప్పారు. పద్భ్యాగుం శూద్రో అజాయత, పదాల నుంచి ఉద్భవించినటువంటి వారు శూద్రులు అని చెప్పారు. మన వాళ్ళు ఏంటనుకున్నారంటే ఇక్కడ దీన్ని పదార్థాలు తీసి మేము శూద్రులవా మీరే బ్రాహ్మణులా అని కొట్టుకునే స్థితికి అజ్ఞానంతో వచ్చేసారు. దీని అర్థం ఏమిటంటే బ్రాహ్మణో వై సర్వ దేవత, మనం ఏం చెప్పాం? దేవతా స్వరూపాలు, తర్వాత పూజ్య దేవతా స్వరూపాలు, తర్వాత శూద్రులు అయ్యాం. ఇప్పుడు అవతరించినటువంటి బ్రాహ్మణత్వం ఎందుకన్నాం? ఇప్పుడు మరజీవ జన్మ తీసుకున్నామని మనం ఇక్కడ అన్నాం. అక్కడ బ్రాహ్మణో శముఖమాసేతు, బ్రహ్మ ముఖం నుంచి ఉద్భవిస్తాం కాబట్టి మీరు బ్రాహ్మణులు అన్నారు. ఇక్కడైనా మనం బ్రాహ్మణులమే కదా. బ్రాహ్మణ్సో పరిస్థతో దేవత. వేదంలో ఏంటున్నాడు? బ్రాహ్మణో వై సర్వ దేవత, బ్రాహ్మణుడే దేవతలు అవుతారని చెప్పి ఇక్కడ మంత్రంలో చెప్పారు. మరి భక్తికి జ్ఞానానికి కొరిలేట్ చేసుకుంటే కరెక్ట్ గా ఈ సృష్టి చక్రం సరిపోయిందని చెప్పి నా తాలూకా అభిప్రాయం. అలాగే ఈ 4 యుగాల గురించి సృష్టి చక్రం గురించి కూడా చెప్పాను. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ఎప్పుడైతే మనకి బాబా ఎప్పుడూ కూడా మురళిలో
ప్రశ్నలతో ప్రారంభిస్తూ ఉంటారన్నమాట. ప్రశ్నలతో ఎందుకు ప్రారంభిస్తారు అనే విషయం మనం అవగాహన చేసుకుంటే, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మన పిల్లల్ని ఎలా తయారు చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే బాబా ప్రశ్నలు వేస్తారు కానీ, ఏ ఒక్క బిడ్డని కూడా కించపరుద్దామనే ఉద్దేశంతో కాదు. ప్రశ్న చిత్తులుగా చేయకూడదు. ప్రసన్న చిత్తులుగా చేయాలనే భావన సంపూర్ణంగా మన తండ్రికి ఉన్నదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి అనారోగ్యంతో వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? మన అనారోగ్యాన్ని చూసి, పరీక్షించి, దానికి తగిన మందిచ్చి, సంపూర్ణంగా తయారు చేస్తారు. ఇది డాక్టర్ చేసే పనన్నమాట. స్థూలంగాను. ఇక్కడ సూక్ష్మంగా మనం ఆత్మిక జ్ఞానం నేర్చుకుంటున్నాం కాబట్టి, మన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అనే ప్రశ్నలు బాబా మురళి ప్రశ్నలతో ప్రారంభిస్తారు. ఇక్కడ బాబా మురళి ప్రస్తుత పరిస్థితి, మానసిక పరిస్థితి, మన జ్ఞానం యొక్క పరిపక్వత ఎంతవరకు ఉందో చూసుకుని, ఆ తర్వాత బాబా మురళిలో పరిష్కారం కూడా చెప్తూ ఉంటారనమాట. ఇది బాబా చేసేటువంటి మురళి తాలూకు విశ్లేషణ అన్నమాట. ఈ రకంగా బాబా మురళీలు చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం? లెవెల్‌లా చదివేసుకుంటాం. చదివేసుకుని ఆ పరిష్కారం కూడా దాంట్లోనే ఉంటుంది. అది చదవం. ఏకంగా ఒక స్టోరీలా చదివేసుకుంటాం. కానీ మనం గమనించి చూస్తే బాబా పరిష్కారం తప్పకుండా చెప్తాడు. ఆ మురళిలో తప్పకుండా మనం ఏమిటైతే అనుకున్నామో దాని పరిష్కారం కూడా తప్పకుండా ఉంటుంది. ఆ పరిష్కారాన్ని కనుక మనం ఆచరణలోకి తీసుకువస్తే మన దుఃఖం పోతుంది. బాబా చెప్పిన జ్ఞానానికి ఏదైతే విలువ ఉందో అప్పుడు మనకి తెలుస్తుంది. లేకపోతే అలాగే కూర్చొని డ్రామా రిపిటేషన్ అని సెంట్రల్ చెప్తున్నట్టుగా మనం ఉండిపోతాం. జ్ఞానంలో ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేము. ఇది అసలు మన ప్రైమరీ మనం తెలుసుకోవాల్సింది. ఈరోజు నేను సెంటర్‌లోకి వెళ్ళినప్పుడు నా పూర్తి పరిజ్ఞానం చెప్తున్నాను మీకు. ఒక 10 నిమిషాల్లోనే జాగ్రత్తగా వినండి. చెప్పవలసిన ఆవశ్యకత కూడా ఉంది. ఎప్పుడూ సెంట్రల్ గురించి మన మంజులక్క చెప్తూ ఉంటారు. ఆ పరిస్థితి నాకు ఉద్భవించింది. నేను కొత్తగా వెళ్ళేటప్పుడు మాకు 7 డేస్ కోర్స్ చెప్పారు. 7 డేస్ కోర్స్ చాలా బాగా చెప్పారు. ఆ అక్కకి నేను థాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు కూడాను. ఎప్పుడైతే సాకార మురళిలోకొచ్చారో అక్కడికొచ్చేసరికల్లా ఏం చెప్పారు అంటే, అన్నీ మేము చెప్పినవే వినాలనేవారు. సాకార మురళిలు చదువుతూ ఉంటే మాకు చాలా అనుమానాలొచ్చాయన్నమాట. మీరు ఎన్ని జన్మలకైనా సరే మీరిదే కల్పానికి మీరు ఇలాగే ఉంటారు తప్ప మీలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి సాకార మురళిల గురించే చెప్పేవారు కాబట్టి చెప్పేవారు కానీ అవ్యక్త మురళిల గురించి చెప్పేవారు కాదు. నేను అడిగాను, "అక్క డబుల్ పరీక్ష అయినా పొరపాటున పోయిందనుకో వాడి జీవితంలో అలా ఉండిపోతాడా? వాడు మళ్ళీ చదువుకుని ఆ పరీక్ష గట్టెక్కడ ఎక్కువ మార్కులతో పరీక్ష గట్టెక్కి మళ్ళీ ఫర్దర్ స్టడీస్‌ని వాళ్ళు ప్రారంభిస్తారు కదా! అంటే ఇది మీరు ఇలా అనుకున్నారు కానీ కల్పంలో ఇలాగే ఉన్నారు కాబట్టి మీరు ఇలాగే అవుతారు. వాడు పరీక్ష పోతే మళ్ళీ కల్పంలో పరీక్ష పోతుందన్నారు. ఓహో! చాలా బావుందని ఇంక వాళ్ళకి సమాధానం చెప్పలేక ఊరుకున్నాననమాట. ఈ రకంగా వాళ్ళు జ్ఞానాన్ని తప్పుదారి పట్టించారు. బయటకొచ్చిన వెంటనే మాకు కథలు ఏమిటి అక్కలు ఇలా చెప్తున్నారు? ఇది బాబా ఇచ్చిన జ్ఞానమా? మన కల్పంలో ఇలా ఉంటామా? అయితే తాగుబోతు తండ్రులు ఉంటే తాగుబోతు తండ్రులే వస్తారా? తిరుగుబోతు అంటే తిరుగుబోతే వస్తారా? నా కడుపున ఒక అల్లరివాడు పుడితే అల్లరి భరించలేకపోతున్నా. మళ్ళీ ఈ అల్లరివాడే వస్తాడా? నాకేం బాధొచ్చిందిరా బాబు! ఇక్కడ విని ఇంకా నేను బెంగ పెట్టుకుపోతున్నానని చెప్పి నాతో ఇంకొక సోదరుడు చెప్పాడనమాట. చెప్పిన తర్వాత నేనన్నాను, అన్నయ్య ఇలా కాదు దీనికేదో పరిహారం ఉంటుంది. వీడు చూస్తే ఎలా ఉన్నారంటే ఉన్నది ఉన్నట్టుగా చదివేస్తారు కానీ వాళ్ళు అక్వైర్డ్ నాలెడ్జ్ లేదు. అసలు భక్తిని పూర్తిగా విమర్శించారు. కొన్ని కొన్ని రోజులు పోతే ఒక్కొక్క మురళిలోని ఈ శాస్త్రాలు అక్కర్లేదు, పురాణాలు అక్కర్లేదు, ధర్మాలు అక్కర్లేదు, వేదాలు అక్కర్లేదు. మీకు ఇవేమి అక్కర్లేదు అంటూ ఉంటే, మేము వృత్తిలో ఉండి నేను ఇవన్నీ పారేసి రేపటి నుంచి నేనేం చేయాలి? నువ్వు అలా బాధపడితే నేనేం చేయాలని అడిగాను. నేను సంసారాన్ని తీసుకొస్తున్నాను. ఇది ఈ వృత్తిలో ఉండి ఈ వృత్తే పూర్తిగా మానేయమన్నారు. రేపొద్దున శివ, శివ, శివ అని కూర్చుంటే నాకు అన్నం పెడతాడా? ఏమిటిది వీడు చెప్పింది రేపటి నుంచి నేను ఎలా అయిపోవాలి అని చెప్పి ఆలోచించి దీర్ఘంగా ఆలోచించాను. ఆలోచించిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఏం చెప్పారు అంటే, మీరెప్పుడూ కూడా అమృత వేళలో లేచిపోండి 3:30కి. మీరు ఎన్ని పనులు చేసుకున్నా 3:30కి లేచిపోవాలి. నేను రాత్రి 1 గంటకు పెళ్ళికెళ్ళి 4 గంటలకొస్తే మీరు పడుకోకూడదు. కూర్చొని అలా ఎదురుగుండా బొమ్మను పెట్టుకొని అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. కళ్ళకి నీళ్లొచ్చేసేవి. రాత్రి నిద్ర లేదు. ఉదయం అసలు బుర్ర తిరిగిపోతూ ఉండేది. ఉదయం వచ్చే వాళ్ళకి సమాధానం చెప్పుకోలేము. ఎన్ని రకాల బాధలంటే అన్ని రకాల బాధలు. ఇక్కడ బాబా దగ్గర బాధ, అక్కడ భార్య దగ్గర బాధ. ఎందుకంటే ఏ పని చేయకుండా అలా సోమరిపోతులా కూర్చుంటే ఏమిటంటారు? మీ బాబా బాగుంది, మీరు బాగున్నారని చెప్పి ఎతికరణ చేస్తున్నారు. చెప్పేవాళ్ళకి కూడా చాలా అసహ్యంగా ఉందన్నమాట ఈ జ్ఞానం. ఈ రకంగా వాళ్ళు తర్ఫీదిచ్చారో, ఎప్పుడైతే నేను ఇలాగ ఎప్పుడూ కూడాను వీళ్ళు చెప్పిన జ్ఞానం తప్పని చెప్పి నేను సెంటర్‌లోకి వెళ్ళిన రెండో రోజే డిసైడ్ అయిపోయానన్నమాట. ఎప్పుడైతే నేను అక్కడ రాసిన ఇంకొక విషయం ఏంటంటే, నేను పంతులు గారని తెలుసున్న తర్వాత వీళ్ళేమైనా కార్యక్రమాలు పెడుతూ ఉంటే, ఆ కార్యక్రమాలకు స్థూలంగా అక్కడ విగ్రహాలు పెట్టేసి, నైవేద్యాలు పెట్టేసి,
అగరబత్తీలు వెలిగించి, ఊదెత్తులు వెలిగించి, నేను లేనప్పుడు వాళ్ళు అవన్నీ చేసుకుని నేను వచ్చిన తర్వాత నా చేత మంత్రాలు చదివించేశారు. నాకప్పుడు ఇదేమిటిది? వీళ్ళసలు బట్టే వద్దంటున్నారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా చేత మంత్రాలు చదివించేస్తారు. ఈ మంత్రాలు నేను అక్కడ చదువుకోలేనా? అయితే వీళ్ళు నాకు దక్షిణ ఇస్తారా? దక్షిణ అడిగితే నాకు పాపం వచ్చేస్తుంది బాబా. బాబాకి దక్షిణ అడిగితే నా పరిస్థితి ఏమిటని డోలాయమానంలో ఊగుతూ ఉండేవాడిననమాట. ఇన్ని ప్రశ్నలనమాట. ఎప్పుడు ప్రశ్న చిత్తుడినే కానీ ప్రసన్న చిత్తుడిని ఎప్పుడూ కాలేదు నేనక్కడ. కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాత కొన్ని డైరెక్ట్‌గా మాట్లాడేవాడిని. కళ్ళెర్ర చేసి మాట్లాడితే భయపడేవారు. "అన్నయ్య మీరు మాట్లాడకండి కూర్చోండి, మురళి అయిపోండి" అనేవారు. మురళి అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే లక్షవారం అనేసరికల్లా హాల్ నిండిపోతూ ఉండేది. ఏమిటి లక్షవారమే వీళ్ళు ప్రత్యేకంగా వస్తారంటే కల భోగనమాట. మన దాంట్లో చక్కగా తెలుగులో నైవేద్యం, పరమాత్ముడు ఆ మంత్రాలు చదివితే ఒంటికి ఎంతో హాయిగా ఉండేదనమాట. నైవేద్యం సమర్పయామి, కదలీఫల నైవేద్యం సమర్పయామి అమ్మ అరటిపండు నైవేద్యం పెడుతున్నాను. భోగ్ అసలు వండిన పదార్థాల మీద గుడ్డ పరిచేయడం అంటే. గుడ్డ పరిచేయడం, దాని మీద పువ్వులు పెట్టేయడం, అలాగ 4 పాటలు పెట్టడం ఎదురుగుండా బ్రహ్మబాబా. పెట్టింది శివబాబా. ఆ బ్రహ్మబాబాని నేనన్నాను. అసలు మీరు మీదన చిన్న బిందువు పెట్టారు. శివబాబా కిందన బ్రహ్మబాబా పెద్ద ఫోటో పెట్టారు. నేను ఎవరిని చూసి జ్ఞానం తెచ్చుకోవాలి ఈ సెంటర్‌లో అని అడిగాను. అంటే మనకి బ్రహ్మబాబా జ్ఞానం ఇస్తున్నప్పుడు బ్రహ్మబాబాని చూస్తూ ఉంటే అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీదకు చుక్కలోకి వెళ్ళిపోతుందన్నారు. ఓహో! ఇది కూడా ఉందా అన్నాను. తర్వాతేంటంటే ఈ పాటకి, ఈ జ్ఞానానికి ఈ సాకార మురళికి ముందు 3 పాటలు. ఈ సాకార మురళి అయిపోయిన వెంటనే 3 పాటలు. చక్కగా విన్నందుకు చాలా సొంపుగా ఉండేదనమాట. చక్కగా పాట పెట్టకపోతే మనసు తోచేది కాదనమాట. మధ్యలో ఈ మురళిలు చెప్తుంటే పడుక్కునే వాళ్ళు కొందరు. ఫోన్‌లు మాట్లాడేవాళ్ళు కొందరు. రకరకాలైన మనుషులొచ్చేవారు. రకరకాల మనుషులొస్తారంటే 50, 100 కాదు. నలుగురు, ఐదుగురే. ఈ నలుగురు, ఐదుగురితోనే వాళ్ళు కాలక్షేపం చేసేసారు. కాలక్షేపం చేసి ఇలా వచ్చిన తర్వాత నేను 4 రోజులు ఇంట్లో కూర్చొని అలాగా ఈ సాకార మురళికి డబ్బు కట్టించుకున్నారు సంవత్సరానికి రూ. 900. ఎప్పుడైతే రూ. 900 కన్నా నాకు మురళి పుస్తకం వచ్చిందో, ఆ మురళి పుస్తకం చదువుతూ ఉంటే ఎప్పుడు నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ నన్నే పూజించండి, నన్నే చెయ్యండి అని ఎప్పుడు చెప్పిందే, పాడిందే పాడరా పాసుపల్లి దాచరు అన్నట్టుగా వ్యవహారంగా ఈ మురళిని తయారు చేసేసారనమాట. టైమింగ్ చూస్తే మురళి అంటున్నారు. ఎప్పుడు ప్రతి మురళి చదివినా అందులో ఒకటే పాయింట్ ఉంది. మిగిలినవన్నీ కామన్ తీస్తే ఆల్జీబ్రాలో అలా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మళ్ళీ ఏ స్క్వేర్ కామన్ తీస్తే మిగిలినది వచ్చినట్టుగా కామన్ తీసే పాయింట్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఒక్క పాయింట్ లోపల ఉండేదన్నమాట. ఈ రకంగా ఈ మురళి జ్ఞానాలు ఉండేవన్నమాట. అలా ఉంటూ ఉండగా స్పాంటోనియస్‌గా ఒక్కసారి నేను యూట్యూబ్ ఓపెన్ చేసేసరికల్లా స్నేహ సంబంధాలు, బాంధవ్యాలు, అష్టశక్తులని మంజులక్కయ్య గారు ఇలాంటి డ్రెస్సే వేసుకొని పసుపచ్చ కలర్‌లో వెనకాతల శివబాబాను పెట్టుకొని జ్ఞానం చెప్తూ ఉంటే ఇది కూడా అమ్మో! ఇది ఓం శాంతిలాగా ఉందని చెప్పి విన్నాను. వింటూ ఉంటే ఎలా ఉందంటే అప్పుడు నేను మనసులో అనుకున్నాను. ఈ తాగుబోతు పతులే వస్తారా? ఈ తిరుగుబోతు పిల్లలే వస్తారా? ఈ రోడ్డు మీద తిరిగే భార్య వస్తుందని అక్కడ మాట్లాడుకునే మాటలన్నిటికి కూడా కరెక్ట్‌గా నాకు సమాధానం అన్నమాట. బాబా నాకు కరెక్ట్‌గా ఇచ్చేసారన్నమాట సమాధానం. ఇప్పుడు వీళ్ళందరూ వస్తారా అంటే గత కల్పంలో రారు అని ఇప్పుడు బల్లగుద్ది చెప్పారు. నాకు వెంటనే మైలేజ్ వచ్చిందన్నమాట. మైలేజ్ ఎప్పుడైతే వచ్చిందో నేను వెంటనే ఆ మన్నాడు నేను వెళ్లి ఏవండీ ఇలా యూట్యూబుల్లో మురళీలొస్తున్నాయి కాబట్టి, ఈ మురళీల్లోనే కల్పంలో మన తాలూకా స్థితిని మార్చుకోవచ్చునని చెప్పారు. మీరు చూస్తే కల్పం యాజ్ ఇట్ ఈస్‌గా రిపిటేషన్ అన్నది జరిగిందే జరుగుతుంది కాబట్టి మీరేం వర్రీ అవ్వద్దు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఆవిడ మంజులక్కయితే ఫోను నంబర్ కూడా ఇచ్చేసారు. ఈ సంస్కారాలన్నీ కూడా మన కల్పానికి ఒకసారి మార్చుకోవచ్చంటారు. మీరు కల్పానికి ఒకసారి మార్చుకోకూడదంటున్నారు. ఎవడో చిన్న పిల్లాడికి చెప్పింది చెప్తారంటే నేను టీచర్‌గా రిటైర్ అయ్యానండి. నాతో మీరిలా మాట్లాడుతున్నారు. ఒక టీచర్ వృత్తిలోనే లేను. శాస్త్రం తెలుసును, వాస్తు తెలుసును, జ్యోతిష్యం తెలుసును. ఇన్ని తెలుసునా మీ ముందు నేను చిన్న పిల్లలా కూర్చున్నానంటే అర్థం ఏంటంటే నాకు జ్ఞానం కావాలని కూర్చున్నానండి. ఆ సంపూర్ణమైన జ్ఞానం ఈ సెంటర్‌లో ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చాను. మీరిలా మాట్లాడుతున్నారు. నాకు ప్రసన్న చిత్తుని కాదు ప్రశ్న చిత్తులుగానే ఉన్నాను. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చెప్పండి. లేకపోతే మంజులక్కయ్య గారి వీడియో ఉన్నది. అది నేను సెల్‌లో మీకు చూపిస్తానన్నాను. ఆ! ఇంకొక విషయం చెప్పారు. మీరిక్కడికొచ్చిన తర్వాత చాలా మన మీద కత్తి కట్టి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. కాబట్టి మీరు పట్టించుకోకూడదని బ్రహ్మబాబా చెప్పేట. కాబట్టి బ్రహ్మబాబా మనకి జ్ఞానాన్ని చెప్తున్నారు కాబట్టి, ఆ జ్ఞానాన్ని మీరు బదులైపోయి బయట ఏం జరిగినా కూడా మీరు నిమిత్తంగా ఉండండి తప్ప, మరి అవన్నీ తీసుకొచ్చి మాకు సెంటర్‌లో చెప్పి మా బుర్ర పాడు చేయకండి. మేము ఒక లైన్‌లో వెళ్ళిపోతున్నాం అన్నారు. ఓహో! అలా వెళ్ళిపోతున్నారా అన్నారు. ఎప్పుడైతే నేను ప్రత్యక్షంగా ఇలా 2 రోజులు పడిన తర్వాత నాకు ఈ మంజులక్కయ్య గారు ఫోను చేస్తే ఎత్తుతారా? ఎత్తరా? అన్ని భయాలే. కాబట్టి ఈ భయంతో ఒకసారి ఎందుకైనా మంచిది ఒళ్ళంతా ఉండగా మొహం మీద కొట్టరు కదా! ఒకసారి ఫోను చేశాను. అందరూ ఫోనులో ఉన్నాను. ఎదురుకుంటా ఉంటే ఏమైనా అనుకోవచ్చును. ఫోనులో కాదంటే టక్కన నొక్కేస్తాను. ఫోను కట్ అయిపోతుంది. అప్పుడు మంజులక్కయ్యకి ఫోను చేసి నేను "అయ్యా! మీరు కల్పవృక్ష జ్ఞానం అన్నారు. జడజడీభూతం అయిపోయిందన్నారు.
మీరు కల్పనకి ఒకసారి బాబా వచ్చి మన తాలూకా ప్రారంధాన్ని మారుస్తారన్నారు. ఇది నిజమేనా అంటే, ఎప్పుడైతే నా మాటలు విన్నారో బాబా ఆవిడకి టచ్ ఇచ్చారో, లేకపోతే నా అదృష్టమో తెలీదు కానీ, "అన్నయ్య అదేం కాదు. కల్పం మార్చొచ్చు. నేను కల్పవృక్ష జ్ఞానం అనే వీడియో చేశానని" చెప్పి నాకు ఆ వీడియో ఎలా ఆపరేట్ చేయాలి, ఆవిడ ఎన్ని ఎపిసోడ్‌లు రికార్డ్ చేశారు, అన్ని ఎపిసోడ్‌లు కూడా ఎలా చూడాలంటే బాబా బొమ్మొస్తుంది. దాని మీద వేలు పెట్టండి. దాంట్లో వీడియోలు, ప్లే లిస్ట్‌లు అన్నీ వస్తాయి. మీరు ప్లే లిస్ట్ మీద వేలు పెట్టండి. అంటే నాకసలు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడు ఆవిడ ఎలాగైతే చెప్పారో అలా పెడుతుంటే టక్ 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 మీకు ఏది కావాలంటే దాని మీద వేలు పెట్టండి. మళ్ళీ వేలొచ్చేసింది. ఆ వేలు కొడితే టక్ 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 అని ఆ మంజులక్క మాట అన్న మురళీల తాలూకా సారాంశం ఉంటుంది. ఈ రకంగా నేను కొంచెం యాక్టివేట్ అయ్యాననమాట. యాక్టివేట్ అయ్యి అప్పటినుంచి స్థిరచిత్తంగా నేను మురళీలు చదవడం మొదలెట్టాను. తర్వాత అక్కయ్య నాకు బాబా మంచి వరం ఇచ్చాడు. వెంటనే వితిన్ నో టైమ్ "అన్నయ్య మీకు రివైజ్డ్ మురళీలు మేము బై పోస్ట్‌లో పంపిస్తున్నాను. మీరు తీసుకోండి" అని చెప్పారు. ఆహా! అక్కయ్య రివైజ్డ్ మురళీలు అంటే ఏమిటని చెప్పి అని అడుగుదాం అనుకున్నాను. అడగలేదు. సరే తర్వాత తెలుస్తుంది కదా అనుకున్నాను. ఎప్పుడైతే నాకు చెప్పారో వారం రోజులు నాకు రివైజ్డ్ మురళీలు అక్కయ్య గారు పంపించేసారు. ఒక పైసా ఖర్చు లేదు. నన్ను ఏమీ అడగను కూడా లేదనమాట. అయితే "అన్నయ్య మీరు ప్రతిరోజు కూడా నా వీడియోలు చూస్తూ ఉండండి. మురళీలు చదవండి" అని చెప్పారు. నేను మాస్టర్ గారిని కాబట్టి, టీచర్ వృత్తిలో ఉన్నాను కాబట్టి, ఒక్కొక్క వాక్యం చదువుకుని, దానికి కరస్పాండెన్స్‌గా ఈ టీవీలో ఎపిసోడ్‌లు చూసుకొని, టక్ టక్ టక్కుమని జ్ఞానం తయారైపోయి, ఏ చిన్న అనుమానం వచ్చినా సరే, మంజులక్కయ్య గారికి ఫోన్ చేసి గంటల కొలది మాట్లాడుతుంటే, ఆవిడ ఎంత సహన శక్తి. మనిషికి అష్టశక్తులు కావాలనేటువంటి దాంట్లో అదొక శక్తి, పెద్ద శక్తి. ఆవిడకి ఎంతున్నది అంటే అనంతము, ఇన్ఫినిట్. మ్యాథ్స్‌లో ఇన్ఫినిట్ అంటారు. అలాగే అనంతమైనటువంటి శక్తితో నాకు నేనెలా మాట్లాడేవాడిని, ఇప్పుడు వేదం ఎలా చదివానో నేను మాట్లాడడమే తప్ప ఆవిడ మాట వినేవాడిని కాదు. ఎందుకంటే నా మాటకు సమాధానం వచ్చేయాలి. "అన్నయ్య మీరాగండి, మీరాగండి. మీకు నేను సమాధానం చెప్తాను. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి" అంటూ ఉంటే, "ఆ! అలాగే" అంటున్నా మళ్ళీ ఆవిడ 2 మాటలు మాట్లాడితే, మళ్ళీ నేను మాటలు మాట్లాడేస్తుండం. ఇలాగా. ఇలా నన్ను కంట్రోల్ చేసుకొనొచ్చేసరికి ఆవిడకి ఎంత శక్తి పోయిందో, మళ్ళీ భగవంతుడు పరమాత్ముడు ఆవిడకి ఆ శక్తి ఇవ్వాలనే నేను మనసా వాచా కోరుకుంటున్నాను. సో, ఇది జరిగేటువంటి విషయం. ఇక్కడ చాలా పెద్ద అక్కయ్యలందరూ కూడా ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళని అనుకున్నాను. వాళ్ళు చెప్పే జ్ఞానం మంచిదనుకుని వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళినా పబ్లిక్ లైఫ్‌లోకి తీసుకెళ్ళి ఏం చెప్తున్నారు? మా భక్తి జ్ఞానాల గురించే చెప్తున్నారు. సత్యనారాయణ వ్రతం అన్నారు. నేను చేయించే వ్రతం తాలూకా సోదంతా అక్కడ చెప్తున్నారు. ఈ సోది నేనే చెప్తున్నాను కదా! మరి ఆ సోది మీరు చెప్పేదేంటి? ఇక్కడ దీని గురించి ప్రత్యేకంగా రావాలి. నా దగ్గరికి 10 మందొచ్చి నేనే వ్రతాలు చేస్తుంటే ఈవిడ సోది నేను వినేదేంటి? అని చెప్పి అప్పుడు అక్కయ్యల దగ్గర శ్రీలక్ష్మక్క మురళిని చదివేవారు పాపం. అలాగే నాకు మంజులక్కే "అన్నయ్య మీకు ఏ డౌట్స్ వచ్చినా మేఘనక్కని అడగండి" ఆవిడ మటుకు నిజంగా చెప్పాలంటే ఈ మా ఈక్వివలెంట్ అనమాట. ప్రతి విషయం నిజంగా సూదిలో దారం ఎలా ఎక్కిస్తారో, అలా ఎక్కించిన ప్రతి విషయం అక్షరం అక్షరం నాకు బాధపరిచి చెప్పింది. "అన్నయ్య మీ గురించి మంజులక్కయ్య గారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నానని" చెప్పారు. "మీకు ఎప్పుడు ఏ టైంలో ఏ అవకాశం వచ్చినా, ఏ డౌట్ వచ్చినా మీరు అడగండి. నేను అన్నీ మీకు చెప్తాను. మీరు మటుకు తయారవ్వాలి. మంజులక్కయ్య మీ మీద కాన్సంట్రేట్ చేశారని." ఓహో! నా భాగ్యం అని అనుకున్నాను. అప్పటినుంచి నేను ఈ జ్ఞాన రాజయోగాల గురించి రివైజ్డ్ పుస్తకాలు చదవడం, పుస్తకాలు అండర్‌లైన్ చేసుకోవడం, అమృతవేళలో లేవడం అనేటువంటిది కాదు మనకి. తర్వాత తెలిసింది సంగమయుగం అంతా అమృతవేళ. అమృతవేళ అంటే 3:30కి లేచిపోవాలి స్ట్రిక్ట్‌గా అంటే చచ్చిపోతామే. ఏదో పనులున్నప్పుడు. నిద్ర ఉండదు. రోజుకి యాస్ ఎ సైంటిఫిక్ ప్రకారం 3, 8, 24 8 గంటలు నిద్రపోమని చెప్పాడు. 8 గంటలు నిద్రపోతే మీ ఆరోగ్యం పాడైపోద్దని చెప్పారు. ఎక్కడికి 8 గంటలు లేదు, 7 గంటలు లేదు. ఉల్లి తినకండి, ఇల్లులు తినకండి, ఏమీ తినకండి, పిల్లలకి పెట్టకండి, పిల్లలకి పెళ్లి చేయకండి. అబ్బబ్బబ్బా! ఎన్ని మాట్లాడారో, అన్ని మాట్లాడారు. కాబట్టి అవన్నీ వదిలేసి నేను ఎప్పుడైతే ఈ జ్ఞానంలోకొచ్చానో సెంటర్‌కి వెళ్ళడం మానేశాను. సెంటర్‌కి వెళ్ళడం మానేస్తే ఎప్పుడు ఫోన్‌లో "అన్నయ్య మీరు ఇవాళ రాలేదు, ఇవాళ రాలేదని." అక్కయ్య వచ్చి "ఈ మురళి నేను చదవలేనా? నేనే బోలెడన్ని పాఠాలు చెప్తాను. మీరు చెప్పే మురళి పుస్తకం చూసేస్తారు. ఇలా చెప్పేస్తారు. ప్రశ్న, సమాధానం, ధారణ, శ్లోకం ఇవన్నీ చదివేస్తారు. ఇవన్నీ నేను చదవలేనా?" అని అడిగాను. కానీ సరైనటువంటి జ్ఞానం ఇది కాదు. రివైజ్డ్ మురళీలు 3 పెట్టారు. ఇప్పుడు మనం చెప్పారు అక్కయ్య. రివైజ్డ్ కోర్స్, రియలైజేషన్ కోర్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామో మీరు చార్ట్‌లో పెట్టండి అక్కయ్యకి. మధ్యలో ప్రశ్నలు కూడా వేసుకుంటాను. ఈ ప్రశ్నలకు సమాధానం కూడా మీరు చార్ట్‌లో పెట్టాలి అక్కకి. నేను చెప్పుకుంటూ పోతూ ఉంటాను. ఇది నా మొదటి పెట్టండి. జ్ఞానం. అందరు ఎక్కడున్నారు? కోర్స్‌లో ఉన్నారా? రివైజ్డ్ కోర్సా? రియలైజేషన్‌లో ఉన్నారా? రియలైజేషన్ చాట్‌లో కోర్స్ అనేటువంటి పెట్టమంటున్నారు. విషయాన్ని మీరు చార్ట్‌లో పెట్టి జ్ఞానాన్ని వింటూ ఉండండి. జ్ఞానం చెప్తూ ఉంటాను. నాకు అంటే తెలిసిన వీళ్ళని పూర్తి అలర్ట్‌గా పెట్టడానికి నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటా. ఇప్పుడు మీరు మాట్లాడే పద్ధతి చూస్తుంటే అందరూ లేచుకొచ్చున్నారు. చక్కగా నవ్వుతున్నారు. ఇక నిద్రపోయి డీలయిపోయే అవకాశమే లేదు. అందరూ పనులు మానుకొని మరి వింటున్నారు. మీరు అంత చక్కగా చెప్తున్నారు. అసలు జ్ఞానం ఇంత కొత్తగా కూడా చెప్పొచ్చని ఇప్పుడే వింటున్నా. అంటే భక్తి ఆ! కంపారిజన్ విత్ జ్ఞానం. భక్తికి, అది. జ్ఞానానికి సంబంధించినవన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నాయి. భగవద్గీతలో అవును. ఉన్న శ్రీమతం.
హ్మ్. శ్రీమతం మీద నడవని బాబా చెప్పారు. ఈ శ్రీమతమే తాలూకు సారాంశం ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఈ వేదం హ్మ్. స్మార్థం అనేటువంటిది ఈ దేహానికి సంబంధించిన విషయాలు ధర్మార్థ కామ మోక్షాలు ఎలా ఉండాలి. హ్మ్. ఇప్పుడు పెళ్లి చేసుకుని భార్యతో సహజీవనం చేయడం వేరు. తీసుకుపోయి అనాథరైజ్డ్‌గా ఉండడం వేరు. దానికి కూడా జీలకర్ర, బెల్లం అని పెట్టారు. ధ్రువంతే రాజెవరు జీలకర్ర, బెల్లం అని ఎందుకు పెట్టారు? అది బుర్ర మీదే ఎందుకు పెట్టమన్నారు? నోట్లో పెట్టి తినమని ఎందుకు చెప్పలేదు? అంటే చెవలో జీలకర్ర, బెల్లం అట్లా అతుక్కుని ఉండాలని. అది కాదు. ఆ జీలకర్ర, బెల్లకి సైంటిఫిక్‌గా చెప్పారు. ఒక పంతులు గారు చెప్పారు. జీలకర్ర, బెల్లంలోనే ఒక కరెంట్ పాస్ అవుతుంది అక్కయ్య. ఒకళ్ళ హ్మ్. శిరస్సు మీద ఒకళ్ళు జీలకర్ర, బెల్లం పెట్టి ఆ మంత్రం చదివినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఒక సర్క్యూట్ ఏర్పడుతుంది. దాన్ని పవిత్ర బంధం అని అంటారు. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అని చెప్పి ఆ ఇద్దరి మధ్యన కూడా ఒక ఆర ఏర్పడుతుందన్నమాట. ఆ మన్నాడు నుంచి వాడు బండి మీద తీసుకెళ్ళినా, బస్సు మీద తీసుకెళ్ళినా వాడి ఆవిడ వెళ్ళిపోతుందంటారు. వాళ్ళ ఆయన వెళ్ళిపోతుందంటారు. ఈ రకంగా చేసుకోకుండా అనాథరైజ్డ్‌గా మీరు రోజుకి మన కుర్రాడు ఒక పిల్లని తీసుకొచ్చాడనుకోండి, మనమేమనుకోం వాళ్ళు క్లాస్‌మేట్స్ అని అనుకుంటారు. కానీ వీధిలో చూసిన వాళ్ళు ఏంటంటే, "ఒరేయ్! వీడేంట్రో వీడితో పాటు ఒక అమ్మాయి వస్తుందంటారు." వెంటనే ముద్ర కొట్టేస్తారు. కానీ ఈ రకంగా వేద మంత్రాలతో చదివి వివాహం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు ముద్ర కొట్టరు. ముద్ర కొడతారు వాళ్ళు. వాళ్ళు మహా దంపతులు వాళ్ళు ఎప్పుడు స్కూటర్ మీదే వెళ్తారు. వాళ్ళ అన్యోన్యం ఎలా ఉందని చెప్పి, అన్యోన్యం లేని భార్య ఎవరైనా ఉంటే రాత్రి ముగ్గురితో జట్టి పెట్టేసుకుంటారు కూడాను. వాళ్ళు రోజు స్కూటర్ మీద తీసుకెళ్తున్నారు. వాడు అక్కడికి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఒంటింట్లో పాతేసావు. వీళ్ళని చూసి వీళ్ళు తగులాడుకునేది. ఈ తగువు బావుంది. కానీ అనాథరైజ్డ్‌గా చేయడం అనేటువంటిది తప్పనమాట. కాబట్టి భగవంతుడు సృష్టి కల్పనలో ఏవైతే పెట్టారో అవన్నీ కూడా మనకి సత్యం, ధర్మం, న్యాయం, పవిత్రంగా ఉండమని పెట్టారు తప్ప కళలు దిగుతున్నాయన్నమాట. అంటే మనం ఇప్పుడు మీకు సృష్టి చక్రం చెప్పాను కదా! అదిలో ఉన్న జ్యోతిర్బిందు స్వరూపాన్ని దేవతా స్వరూపం, నెక్స్ట్ బ్రాహ్మణులు పరిస్త అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పి ఈ సృష్టి చక్రం అంతా చెప్పాను కదా మీకు. ఈ సృష్టి చక్రం ప్రకారం ఎక్కే కళ, దిగే కళ. అంటే ఫుల్ ఛార్జ్‌తో వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు మార్నింగ్ ఉదయం డ్యూటీ చూసుకొని రాత్రి ఇంటికి వెళ్ళేసరికల్లా సన్నబడిపోతారు. "కొంచెం కాఫీ చుక్క ఇవ్వే బాబు" అంటారు. ఎందుకంటే ఉదయం నుంచి బాగా సాయం దాకా ఆఫీస్‌లో అలసిపోయాను. కొంచెం కాఫీ ఇయ్యండి అనేసరికల్లా వాడికి వెంటనే ఎనర్జీ వస్తుందన్నమాట. ఆ మర్నాడు వాడు తయారైపోయి స్నానం చేసుకొని, పూజ చేసుకొని, క్యారేజీ పట్టుకొని, టై కట్టుకొని, బూటేసుకొని డ్యూటీకి ఎలా వెళ్తాడో 100% ఎనర్జీతో వెళ్తాడు వాడు. 100% ఎనర్జీ. ఆ ఎనర్జీ అంతా వాడు ఆఫీస్‌లో ఉపయోగించుకుంటాడు. తిరిగొచ్చేసరికల్లా మొహం వాలిపోతుంది. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. ఎందుకంటే ఎనర్జీ అంతా అక్కడ వాడేస్తాడు, వర్క్ చేస్తాడు. ఇంటికొచ్చేసరికల్లా నీరసపడిపోతారు. మళ్ళీ ఫీల్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ ఆత్మలకు కూడా సత్య, త్రేత, ద్వాపర యుగాలు ఇలా కళలు దిగేసరికల్లాను ఆ ఆత్మజ్ఞానం తగ్గిపోయి శరీరానికి జ్ఞానం పెరిగిపోతుందన్నమాట. ఆత్మకి జ్ఞానం పెట్టాడు, శరీరానికి జ్ఞానం పెట్టాడు. ఆత్మలో ఏంటి? సాత్ 7 శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖం, శక్తి, ఆనందం. ఈ 7 ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళే దేవతలని చెప్పారు. ఈ దేవతా స్వరూపాలు ఈ యుగాలు దిగుతున్న కొలది కూడా వాళ్ళ తాలూకా శక్తులన్నీ కూడా తగ్గిపోయి చివరికి కలియుగానికి వచ్చేసరికల్లా ఆత్మలో పూర్తిగా శక్తి ఎప్పుడైతే పోయిందో శరీరానికి శక్తి పెరిగిపోతుంది. ఈ శరీరానికి శక్తి పెరిగిపోతే ఏమిటండి ఆత్మ చెప్పింది కదా వింటుందా అంటే పంచభూతాలు మీకు తెలిసే ఉంటాయి. పంచభూతాలంటే పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశాత్. పృథివీ అంటే భూమి, ఆపహ అంటే నీరు, తేజః అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశం అంటే శూన్యం. ఈ 5టితో ఏర్పడినటువంటి ఈ శరీరాన్ని పంచభూతాలు అన్నారు. మనం దేవతలుగా పూజిస్తున్నాం. ఒక పక్క దేవత అంటారు. ఒక పక్క భూతాలంటారు. ఏమిటి దీని తాలూకు విచిత్రం అంటే దీని గురించి కూడా మీకు చెప్తాను. పృథివీ అంటే భూమి. ఈ పంచభూతాలచే నిర్మించబడిన ఈ శరీరం భూమి ఆధారంగానే మనం జీవిస్తున్నాం. భూమి లేకపోతే మనం ఎక్కడ నిలబడతాం చెప్పండి? నిలబడలేం కదా! ఆపహ నీరు. సైన్స్‌లో చెప్పే ఉంటారు. 3/4 ఆఫ్ ది వాటర్ మీకు బాడీలో ఉంటుంది. 1/4 మీకు ఘన పదార్థాలు ఉంటాయి కాబట్టి లిక్విడ్స్ అన్నీ కూడా 3/4 ఆఫ్ ది వాటర్ మీకు బ్రెయిన్‌లో శరీరంలో ఉంటుంది. అంతకన్నా ఎక్కువ పార్ట్ మీకు బ్రెయిన్‌లోనే ఉంటుందని చెప్పి సైన్స్‌లో చెప్తూ ఉంటారది. తేజః అగ్ని. ఎవడైనా వ్యక్తి చనిపోతే "ఓ చూడరా ఒళ్ళు చల్లబడిపోతుందంటారు." చల్లబడిపోయిందంటే వాడప్పుడే బకెట్ తన్నేసాడని లెక్కనమాట. చనిపోతున్నాడని. అగ్ని కూడా శరీరంలో ఉంటుంది. వాయువు, గాలి. మనం గాలి లేకపోతే ఉండగలం. మీ ముక్కులో ఎవడైనా సరే 5 నిమిషాలు మూసుకొని కూర్చోండి. ఓం భూ అని పంతులు గారు చెప్పినప్పుడు గట్టిగా మూసుకున్నారనుకోండి తేలిగ్గానే మూసుకుంటారు. గట్టిగా మూసుకుంటే ఊపిరాడదు. కాబట్టి గాలి. మనం గాలి లేనిదే అసలు ఒక్క క్షణం కూడా జీవించలేము. కాబట్టి వాయువు, ఆకాశాత్. ఆకాశం అంటే శూన్యం. ఈ శూన్యమే మొత్తం వీటన్నిటిని తిప్పుతుంది. ఈ శూన్యం ఎలా చెప్తారు గురువుగారు అంటే, మధ్యాహ్నం 12 అయ్యేసరికల్లా శూన్యం అంటే ఏమిటో తెలుస్తుంది. మన ఆవిళ్ళు మనకు ఆఫీసుల్లో క్యారేజీలు ఇవ్వకపోతే శూన్యం తెలుస్తుంది. ఆ శూన్యంలోనే ఇవన్నీ కూడా పడేసుకోవాలన్నమాట.
ఈ 5 కలిసి ఈ ఈ పంచభూతాలు అనేటువంటి శరీరాన్ని ఆడిస్తూ ఉంటాయి. భూతాలు ఎలాగవుతాయి? అతి సర్వత్ర వర్జయే. ఎప్పుడూ కూడా అతిలోకి వెళ్ళిపోతే సర్వత్ర వర్జయే. దాన్ని విసర్జించమన్నారు పండితులందరూ కూడాను. సో, ఏంటైందంటే పృథివీ, భూమి మనకి ఎలాగైతే ఆధారం ఇస్తుందో, భూకంపాలొస్తే ఏంటవుతుందండి? అది భూతం అయిపోలేదా? ఆపహ, నీరు చక్కగా తాగుతున్నారు, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నారు, డ్రింకులు తయారు చేసుకుంటున్నారు. దేవతలాగే ఉంది. ఒక్కసారి జలం విజృంభించిందంటే సముద్రాలు పొంగిపోతే ఏంటవుతాయి? మొత్తం అంతా స్మాష్ అయిపోతుంది. తేజః, అగ్ని. మన శరీరంలో అగ్ని ఉంటుంది. ఎక్కడైనా సరే ఊర్లు కాలిపోతే మనం చూస్తున్నాం కదా! ఫైరింగ్ అవుతుంటే ఏంటవుతుంది? మొత్తం రూపాంతరమే చెందిపోతుంది. రూపమే మారిపోతుంది. పృథివీ ఆపస్తేజో వాయువాకాశాలు. వాయువు, గాలి. ఈ ఉదూదులు, గిదుదులు గాలి వచ్చినప్పుడు జంజామారుతాలు వచ్చినప్పుడు చెట్లు గట్టా పడిపోతూ ఉంటాయి. ఈ ప్రభుత్వం వాళ్ళు ఫండ్స్ ఇస్తూ ఉండవు. అన్నీ కూడా మనం నిత్యం టీవీలో చూస్తూనే ఉంటాం. ఆకాశము శూన్యం. శూన్యంలోనే ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా భూతాల కింద మారిపోయాయన్నమాట. అంటే దేవతలు, భూతాలు. ఇటువంటి పంచభూతాలు గల శరీరాన్ని ఎవళ్ళు కంట్రోల్ చేస్తారు? చెప్పండి ఒకసారి చార్ట్‌లో పెట్టండి. ఈ పంచభూతాలనే శాసించేది ఒక ఆత్మ మాత్రమే శాసిస్తుంది తప్ప, ఇంకా ఏ మానవ మాత్రుడు కూడా శాసించలేడు. అందుకే ఇది ఆత్మ జ్ఞానము అని అన్నారు. ఆత్మతోనే ఈ శరీరం నడవాలి. ఇటువంటి శరీరం నడిచేటువంటి శరీరం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం 16 కళ్ళు, 14 కళ్ళు సగం పోయి పూర్తిగా కలియుగానికి వచ్చేసరికల్లా డెడ్ అయిపోయింది ఆత్మ. ఆత్మలో ఏం లేదు. ఆ బ్యాటరీ ఈ స్కూటరు, కార్లు వెళ్తున్నప్పుడు బ్యాటరీ ఎక్కువ సార్లు నడిపితే బ్యాటరీ డెడ్ అయిపోతే ఏంటవుతుంది? కారు స్టార్ట్ అవ్వదు. కారు ఉంటుంది కానీ స్టార్ట్ అవ్వదనమాట. ఇక్కడ శరీరానికి పవర్స్ పెరిగిపోతాయి. ఆత్మజ్ఞానం ఇలా ఉండేది. ఇలా ఉండే ఆత్మజ్ఞానం ఇలా వచ్చి శరీరం తాలూకు పవర్ పెరిగిపోతుంది. శరీరం తాలూకు పవర్ పెరిగితే శరీరంలో 5 ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, పంచ వికారాలు. దీన్నే మనం మాయ అని అంటాం అన్నమాట. మాయ అంటే నేను మాయ అని చెప్పి ప్యాంటు చొక్కా వేసుకొని రాదు. ఇవన్నీ మనలోనే ఉంటాయి. ఈ కలియుగంలోనే శూద్రత్వః. శూద్రత్వం అంటే ఏంటర్థం అంటే మనం శూద్రులం కాదు. ఈ వికారాలతో మనిషి ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడే శూద్రుడు. కాబట్టి జన్మతః శూద్రః, కర్మతః బ్రాహ్మణః. ఏ వ్యక్తి అయినా గర్భంలోంచి పుట్టినప్పుడు అందరికీ ఒకలాగే పుడతాడు కదా! వాడు బ్రాహ్మణుడులాగా అయ్యాడు. వీడు క్షత్రియుడులా అయ్యాడు. వీడు శూద్రుడెలా, వాడు వైశ్యుడు ఎలా అయ్యాడు అంటే అందరూ కూడా వాడి కర్మలు వాళ్ళు చేసుకున్న వృత్తిని బట్టి మనం పెట్టుకున్న పేర్లు తప్ప మొత్తం అంతా కూడా హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే పక్క బెడ్ మీద మన బెడ్ పక్కన అందరూ వివిధ రకాల వాళ్ళు ఉంటూ ఉంటారు. అందరికి ఒకటే ట్రీట్మెంట్, అందరికి ఒకటే ఇంజెక్షన్. కాబట్టి ఈ కులం, మతం, వర్ణం, విచక్షణ అనేటువంటిది మనం పెట్టుకొని ఒక ప్రాసెస్ ప్రకారం జరిగేటువంటి దీనిలో కూడా భగవంతుడు కొన్ని నీతులు ఇలా లేకపోతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో అతనేదో గుహ్యంగా పెట్టారు. దీన్ని రకరకాలుగా ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చనమాట. కాబట్టి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఎప్పుడైతే మానవుల్లో ప్రవేశించాయో ఆత్మను పక్కన కూర్చోబెట్టాయనమాట. ఈ రోజుల్లో కూడా గుహ్యంగాను ఎవరైతే విద్వాంసులున్నారో విద్వాంసులందరూ కూడా పక్కనే ఉన్నారు. విద్వాంసులు లేని వాళ్ళే పెచ్చిబిరిపోయి వెళ్ళిపోతున్నారనమాట. విద్వాంసులందరూ కూడా కామ్‌గా కూర్చున్నారనమాట. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఎప్పుడైతే పూర్తిగా ఆత్మ డెడ్ అయిపోయిందో పరంధామం నుంచి చూసారు. నా పిల్లలు ఎలా పంపించానో అలా తయారైపోయారు వీళ్ళు. వీళ్ళు పంచభూతాలకి వశీకరణం అయిపోయారు. మాయ చేతిలో పడిపోయారు. మళ్ళీ వీళ్ళని రక్షించాలి. ఇది ఒక విషయం భగవంతుడు ఆడుకునే ఆట అన్నమాట. కాలచక్రం అంటే భగవంతుడు ఆడుకునే ఆట అని మనం ఊహించుకొని చెప్పాలన్నమాట ఇది. కనికల భరణ్య గారు కూడా మంచి పాట పాడారు. ఆట గదరా శివ అనే పాట మీరందరూ కూడా టీవీలోనే వింటారు. ఆట ఆడుతున్నారన్నమాట. ఈ ఆటలోనే ఈ కల్పం అనేటువంటిది 5000 సంవత్సరాలుగా నిర్ణయించబడ్డారు. ఈ కల్పంలో కల్పాంతం వచ్చేది మటుకు సంగమ యుగము. సంగమం అంటే ఒక యుగం నుంచి మరొక యుగం. ఈ సంగమం కూడా మనం ఎలా చెప్తామంటే బోర్డర్ ఆఫ్ పాకిస్తాన్, బోర్డర్ ఆఫ్ ఇండోనేషియా అలాగే ఏదైనా సరే ఒక దేశానికి మరొక దేశానికి జాయింట్ ఉండేటప్పుడు దాన్ని బోర్డర్ అంటామన్నమాట. ఇక్కడ బోర్డర్ ఏంటంటే సంగమ యుగం అని పేరన్నమాట. ఈ సంగమ యుగం యొక్క విశేషం ఏమిటి అంటే మొత్తం కల్పానికి 5000 సంవత్సరాలకి కూడా మన పాత్ర ఏ రకంగా నడుస్తుందో అదంతా కూడా మనం ఇక్కడే తయారు చేసుకోవాలి అనేటువంటిదే ఈ సంగమ యుగం యొక్క ప్రాశస్త్యం అన్నమాట. ఈ విషయం తెలుసుకుంటే మిగిలిన విషయాలన్నీ కూడా మనకి రివైజనబుల్ చదివితే అతీతమైన జ్ఞానం. ఇక్కడ ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క శక్తిగా మారిపోతారనమాట. అందులో నో డౌట్. మన జూమ్ క్లాస్ అటువంటిదనమాట. ఎందుకంటే చాలా కాలం బట్టి అక్కయ్య గారు నోరు చించుకుని ప్రతిదీ కర్మ ఫిలాసఫీ ఏమిటంటే ఏమిటి అని ప్రతి విషయం చెప్పి మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పి చక్కగా అంటే తెరిచిన పుస్తకంలా మనకు తయారైపోయారన్నమాట. మనకి ఏది కావాలంటే పుస్తకం తీసుకోవడం, చదివేసుకోవడం అనే పద్ధతిలో
బాబా మంచి ఆయుధాన్ని లాంటి వెపన్ ని పంపించారనమాట. కాబట్టి ఈ ఆత్మ జ్ఞానంలోనే మనకు రోజుకు మురళీలు చదువుతూ ఉంటే ఈవిడ పాపం ఎంతో బాధపడుతున్నారనమాట. మీరు తయారవ్వండి, మీరు తయారవ్వండి. ఆ పిల్లలు ఎలాగైతే తయారవ్వమంటున్నారో, అలాగే మన జూమ్‌లో మన మంజులక్కయ్య గారు కూడా మీరు తయారవ్వండి అని చెప్పి రివిజన్ మీద గొంతు చించుకుని ప్రతి ఒక రోజు అయితే రాత్రి క్లాసులు పెట్టి, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కూడా క్లాసులు పెట్టి, అక్కడో కొంచెం జ్ఞానం, ఇక్కడో కొంచెం జ్ఞానం పెట్టి, ఈ జ్ఞానం చెప్తూనే మళ్ళీ దీన్ని టెక్నాలజికల్‌గా మనకి ఎలాగ అందించాలి? వీళ్ళు ఎలా కన్వర్ట్ అవుతారు? ఇది 63 జన్మల తాలూకా ప్రారబ్ధం అన్నమాట. ఇలా ఎదుర్కొంటా వచ్చి మంజులక్కయ్య నేను మారిపోయాను అంటే ఎలా నమ్ముతాం? 63 జన్మల బట్టి ఏ రకంగా ఉన్నారో, ఏ రకంగా మారుతారో, పైనుంచి ఇవన్నీ కూడా పరమాత్ముడు ఇవన్నీ కూడా చూసి నా పిల్లలు పాడైపోయారు కాబట్టి నేను చేసుకోవాలి, బాగు చేసుకోవాలి అని చెప్పి ఉద్దేశ్యంతోనే అతను ఈ సంగమ యుగం అనేటువంటిది ఇది పురుషోత్తమ సంగమ యుగం అని భావించి జ్ఞాన రాజయోగాల ద్వారా మనకి మళ్ళీ శక్తినిచ్చి ముక్తి, జీవన్ముక్తి అనేటువంటి ప్రాప్తుల్ని మనకు కలుగజేస్తున్నాడు. ఆ విషయం మనం తెలుసుకోవాలి ఫస్ట్. ముక్తి ఏమిటి? జీవన్ముక్తి ఏమిటి? అక్కయ్య చాలా సార్లు చెప్పారు. మహర్షులందరూ కూడా హిమాలయాల్లోకెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు. కుటుంబాన్ని వదిలేసి కాషాయ వస్త్రాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతంత జడలు పెంచేస్తూ ఉంటారు. ఇంతంత గోళ్ళు పెంచేస్తూ ఉంటారు. ఛాయలు తాగేస్తూ ఉంటారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారంటే బయట మామూలుగా సాదా సీదా ప్రజలు ఏమిటనుకుంటారంటే వీళ్ళు భగవంతుడి గురించి తపస్సు చేసుకుందుకు వెళ్తున్నారు. వీళ్ళు సాక్షాత్తు భగవంతుడు వీళ్ళ దగ్గరే ఉంటున్నారా అని అనుకుంటున్నారు. ఇదంతా ట్రాష్ అని చెప్పి భగవంతుడు మనకి చాలా ఒక్క విషయంలో చెప్పాడన్నమాట. నేను మీకు చక్కనైనటువంటి ప్రపంచాన్ని ఇచ్చాను. ఈ చక్కనైనటువంటి ప్రపంచంలో మీరు సంసారాలు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. మీరన్నీ చేసుకుని చేసుకున్నప్పుడు కూడా నన్ను ప్రార్థించండి అనే అవకాశాన్ని ఇచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా కన్న పిల్లల్ని, పెళ్ళాలని వదిలేసుకొని వెళ్ళిపోయి తపస్సుకెళ్ళిపోయి భక్తి మార్గంలో ఒక రుద్రాక్షమాల పట్టుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ప్రార్థిస్తే ఆ పరమాత్ముడు ప్రత్యక్షమై ఏం చేశాడు? ఎందుకొచ్చావు మహానుభావా? వచ్చేవా? నా జన్మ ధన్యమైపోయింది అని నిలబడతాడు. భక్త నీకు ఏం కావాలి? నిన్ను చూస్తే నా ధన్యం అయిపోయింది. నాకు ఇంకేం అక్కలైతే వెళ్ళిపోండా టక్కన అయిపోతుంటాడు. ఇది ఈ మహర్షులు ఈ తపస్సులు చేసుకోండి అంటే హఠయోగులకి ఎటువంటి ప్రయోజనం కూడా ఇవ్వలేదు బాబాకి. భక్తుల బావిలో కూడా దూకిసిన వారు కూడా బాబా ఎటువంటి జ్ఞానం ఇవ్వలేదని చెప్పి మురళిలో చెప్పారు. చెప్తూ వస్తున్నారనమాట. సో మనం కల్పం మొత్తం అంతా కూడా పూర్తి జ్ఞానాన్ని తీసుకొని మనం ఎలా ఉండాలి? ఇప్పటిదాకా మనం ఎలా ఉన్నాం? మనకి ఎటువంటి సమస్యలతో మనం సతమతం అవుతున్నాం? ఈ సమస్యలు మనకి జీవితంలో రాకూడదని ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు. ఆర్థిక బాధలు కొంత, అనారోగ్యం బాధలు కొంత, పనులు అవ్వలేదని కొంత, శత్రుత్వం కొంత, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల సమస్యలు ప్రతి మనిషిని కూడా వెంట పెడుతున్నాయన్నమాట. పెట్టించి ఈ జీవితం ఎందుకురా? ఇలాంటి జీవితం బతకూడదురా అనుకునేటువంటి వాళ్ళు కోటాను కోట్లు ఈ భూమి మీద ఉన్నారనమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితిని మార్చగలమా అంటే సెంట్రక్కలు మార్చలేవు అన్నారు. గుండు గుబేలు అందరూ బయటకు వచ్చేసారు. అందుకే ఈ రోజు ఏ సెంటర్ లో కూర్చున్నా ముగ్గురు ఇద్దరు వాళ్ళు కూడా ఎందుకు వస్తారంటే అక్కడ ఏ పనులు ఎక్కడ ఇక్కడ కూర్చుందాం అని చెప్పి ఆ పాటలు వేశారు. ఆ పాటలు ఈ చెవి అనేటువంటి సాధన ఉందన్నమాట. ఈ సాధనానికి అయిపోయి వీళ్ళే లైట్ ఆర్పేసి వీళ్ళే పాటలు పెట్టడం, ఆ పాటలు వినడం. ఈ సాధనాలకి సాధనాలు వినాశి, సాధనం వినాశే, సాధన అవినాశే అనేటువంటి కొటేషన్ అక్కడ ఒకసారి రాశాను నేను. ఇది ఎవరు రాశారంటే అన్నయ్య రాశారు. ఏమైనా తప్ప అక్కయ్య చెప్పండి అన్నాను. కాదన్నారు. మీరు ఏం చేస్తున్నారంటే 1వ క్లాస్ వాడి పాఠం చెప్తున్నప్పుడు సెక్షన్లు ఉంటాయి. 1వ క్లాస్ వాడు అక్షరాలు నేర్చుకుంటే 2వ క్లాస్కి వచ్చేసరికి పదాలు రావాలి. 3వ క్లాస్కి వచ్చేసరికి వాక్యాలు రావాలి. 4వ క్లాస్కి వచ్చేసరికి పారాగ్రాఫ్లు రావాలి. 5వ క్లాస్ కల్లా పారాగ్రాఫ్లు చదవాలి. 6వ క్లాస్కి వచ్చేసరికల్లా వాడు ఆ సబ్జెక్ట్ లో ప్రావీణ్యత అవ్వాలి. ఎస్సైస్ రాయాలి, స్టోరీలు రాయాలి. వీళ్ళకి స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్ అన్ని కూడా పెడుతూ ఉంటారు అనమాట. ఈ రకంగా మీరేమిటి 1వ క్లాస్ వాడికి అదే అక్కడే కూర్చోబెడుతున్నారు. సంవత్సరం జ్ఞానం వాడికి అక్కడే ఇద్దరికి కూడా చెప్పేస్తారు. ఇద్దరికి తేడా ఉండద్దా? ఎంత ఫారుగా ఉంటుంది ఒక్కొక్కరు జ్ఞానం. ఎటువంటి మనుషులు వస్తారు మనం? ఏ పుట్టలో ఏ పాము ఉందో అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా మాటే వింటారు కదండి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎగ్జాంపుల్ మా చెల్లి గారి ఇంటి పక్కన కింద నెలలో ఓ సెంటర్ పెట్టారు. సెంటర్ పెట్టిన తర్వాత నిన్ను ఎత్తేసారు. అదే శుభవార్త. ఏమిటి సెంటర్ పెట్టడమేమిటి, ఎత్తేయడం ఏమిటి అనేసరికి ఆ సెంటర్కి వెళ్ళొచ్చేవారంట. ఆ ఓనరమ్మ వచ్చేది. ఆ ఓనరమ్మకి ఏంటంటే ఆ ఇంట్లో అద్దెకి తిట్టాడు ఆవిడకి నచ్చదు. ఎందుకంటే పిల్లలు గట్టా వచ్చి పాడు చేస్తుంటారు. నా ఇల్లు నీటుగా ఉండాలి, అద్దె వెళ్ళిపో రావాలి. అది ఆవిడ సంస్కారం అన్నమాట. ఇదే సంస్కారం కూడా మీరు చాట్లో పెట్టండి తెలుస్తుంది. కాబట్టి ఒక నెలలో ఖాళీ చేశారండి. ఎవరు పిలిచినా ఎవరు రాలేదు.
కాబట్టి ఈ ఆత్మిక మన అన్నయ్యలందరూ కూడా ఖాళీ చేస్తారు. ఎవడు ఖాళీ చేసేసారంటే మా చెల్లి అన్నదన్నమాట. అయ్యా ఖాళీ చేసేసారురా వీళ్ళు ఎవరికీ రాలేదు నన్ను పిలిచారు. నాకు నువ్వే చెప్పేస్తున్నావు. నేనే వీళ్ళకన్నా బాగా చెప్తాను. నేను అడిగేసరికి ప్రెసిడెంట్‌గా వాళ్ళు మీరు రండి చెప్తామన్నారు. మీరే రావట్లేదు మా అన్నయ్య చెప్తాడని చెప్పేసి నేను వెళ్ళడం మానేశానని. పక్కిళ్ళే వాళ్ళకి వీళ్ళకి గోడేస్తదన్నమాట. అనేసరికల్లా నిన్న ఒక శుభవార్త ఏంటంటే సెంటర్ ఎత్తేసారు. అద్దె డబ్బులు ఇచ్చుకోలేక. మరి ఏదో కారణం వల్ల ఎత్తేసారన్నమాట. సో, సెంటర్‌లన్నీ కూడా ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే జ్ఞానాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళి బాబా జ్ఞానాన్ని కరెక్ట్‌గా అందించలేదు అనేటువంటి విషయం నేను బాగా తెలుసుకున్నాను. ఇక్కడ మన జూమ్ క్లాస్‌లో కూర్చొని సెంటర్‌లకి వెళ్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు మురళీలు చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి. మేము కూడా వింటాం. అయితే ఇప్పుడు సబ్జెక్ట్‌లోకొస్తున్నాను. బాబా మనకి చెప్పే మురళి సంగమ యుగం, పురుషోత్తమ యుగం. ఇది 35/1973 బుక్ నంబర్ 2 పేజ్ నంబర్ 47 అందరూ కూడా పుస్తకాలు ఓపెన్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను. సంగమ యుగం, పురుషోత్తమ యుగం 35/1973 దీంట్లోనే బాబా చెప్పినటువంటి రివైజన్ మీరు చెప్పిన వాక్యాలు చదువుతున్నాను. వీటికి సరైన అర్థాలు ఇంకా నేను నేర్చుకుంటున్నాను. నాకున్న పరిజ్ఞానంతోనే చెప్తున్నాను. అందరూ కూడా సహృదయంతో విని చక్కగా అందరూ కూడా సహయోగులుగా అయ్యి, మీరు కూడా ఉన్నతులుగా అయ్యి, ఇప్పుడు నా నా బాధేంటంటే, ఈ జూమ్ క్లాస్ అక్కయ్య చెప్పినటువంటి జూమ్ క్లాస్‌లో ఉన్న ఆత్మలన్నీ కూడా డెఫినెట్‌గా అక్కడ సంతకం పెట్టిచ్చేయాలి. మీరు డెఫినెట్‌గా మీరు సత్యయుగంలోకి వెళ్తారు. మీకు ముక్తి ఉంటుంది, జీవన్ముక్తి ఉంటుంది. ఎలా వెళ్తారు? ప్రజల్లోనే దాసదాసీలుగా కాదు, ఏదో మంచి పోస్ట్ కొట్టే వెళతారు అనేటువంటి జిజ్ఞాస పెట్టుకొని మీరందరూ కూడా తయారవ్వాలనే నా శుభభావన, శుభకామన. ఇకపోతే సారంలోకి వెళ్తున్నాను. నిర్బలులకు బలమిచ్చేవారు, విశ్వ యజమానిగా తయారు చేసేవారు, విశ్వ కళ్యాణీకారి, విశ్వ పరివర్తన చేసే బాబా మాట్లాడుతున్నారు. చూసారా? బాబా యొక్క గుణగణాలను ఫస్ట్‌లోనే హెడ్‌లైన్స్‌లోనే ఇచ్చేశారు. నిర్బలులకు బలం ఇచ్చేవారు. అంటే బలహీనమైన ఆత్మల్ని బలంగా తయారు చేసేటువంటి శక్తి ఎవలికుంది? మనుష్య మాతృలకి ఎవ్వలికీ లేదు. ఆత్మపిదలకు లేదు. ఎవలికీ లేదు. ఒక్క పరమాత్ముడికే ఉందని చెప్పి హెడ్‌లైన్‌లో ఇస్తున్నాడు. ఇంకా విశ్వ యజమానిగా తయారు చేసేటువంటి వాడు. విశ్వానికి యజమాని. ఒక సీఎం పోస్ట్ గురించి వాళ్ళు ఓటుకి 5,000, 10,000 ఇచ్చుకొని కొట్టుకు చచ్చిపోతున్నారే! ఇది ఏకంగా విశ్వానికే యజమాని చేసేస్తానంటున్నారు. ఈ విశ్వ యజమానిలో ఈ రాజ్య పదవులన్నీ ఎలా ఉంటాయంటే రాచరికాలన్నమాట. ఎవడో వచ్చి మనం ప్రశ్నించేది ఉండదు. మనం పరిపాలన చేసుకోవడమే. సతో ప్రధానంగా ఉంటాయి. ఆత్మలో ఉన్నటువంటి 7 గుణాలు ఎమర్జీ ఎలాగైతే ఉంటాయో, అటువంటి గుణాలతో విశ్వ రాజ్యాధికారిగా చేస్తానన్నారు. మనకి ఎంత నష ఉండాలో ఒక్కసారి థింక్ ఇట్ యువర్ సెల్ఫ్. మీరు ఆలోచించండి. అటువంటి పరమాత్ముడు విశ్వ కళ్యాణీకారి. విశ్వానికే కళ్యాణం చేసి విశ్వ పరివర్తన చేస్తున్నారు. పరివర్తన అంటే ఇక్కడ కలియుగం నుంచి సత్యయుగానికి తీసుకొస్తున్నారన్నమాట. అటువంటి బాబా మాట్లాడుతున్నారు మన గురించి, మన సంస్కారాల గురించి. మనమందరం ఎలా తయారయ్యామో అని చెప్పి తీక్షణంగా మనకి రివైజర్ మూడ్‌లో చెప్తున్నారన్నమాట. అవ్యక్తంలో ఉండి సాకారంగా మనకి విషయాలన్నీ కూడా మనకి నిరూపిస్తున్నారంటే మనం ఎంతో ధన్యులం. రూపమాత్రులకి ఎంతో మనం రుణపడి ఉన్నాం అన్నమాట. మనం శ్రేష్ఠాత్మలని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ జూమ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రేష్ఠాత్మలు. అందరూ మిమ్మల్ని మీరు పాండవ సేన యొక్క మహావీర్ లేదా మహావీరునిగా భావిస్తున్నారా? ఇప్పుడు కూడా చెప్పాను కదా మీకు. మురళీలన్నీ కూడా ప్రశ్నలతో ప్రారంభమవుతాయన్నమాట. ఫస్ట్ బాణం వేశారు. ఏంటి వేశారు? మీరు పాండవ సేన యొక్క మహావీర్ లేదా మహావీరులుగా భావిస్తున్నారా? మహావీర్ అనగా స్వయాన శక్తిశాలిగా భావిస్తున్నారా? ఇక్కడ స్వయాన శక్తిశాలిగా భావిస్తున్నారా అంటే, నా కండ పెరిగిందా? నా కాలు పెరిగిందా? నేను ఎంత బలమయ్యాను? ఎంత సన్నంగా అయ్యాను? శరీరానికి సంబంధించిన విషయం కాదు. స్వయాన్ని శక్తిశాలిగా స్వ అంటే ఇక్కడ ఆత్మ. ఆత్మను మీరు శక్తిశాలిగా చేసుకున్నారా? శక్తిశాలిగా ఎలా చేసుకోవాలనేటువంటిది బాబా చాలా క్లాసుల్లో మనకు చెప్పారు. ఆ 7 గుణాలు నింపుకోవాలి. బాబా ఖజానా అంతా కూడా ఓపెన్ చేసి ఉంచారు. బేహద్ ఖజానాలంటారన్నమాట. అద్దు ఖజానాలు కాదు. ప్రాప్తులు, శ్రేష్ఠ సంకల్పాలు, ఈ శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం ఇవన్నీ కూడా నింపుకొని మీరు శక్తిశాలిగా తయారయ్యారా అని అడుగుతున్నారు. తయారైపోయామంటే ఊరుకుంటారేంటి? ఊరుకోరు కదా! మీరు శక్తిశాలిగా తయారైపోయిన వాళ్ళు మీ ఎదురుగా నిర్బల ఆత్మ మీ ఎదురుగా వచ్చినట్లయితే వారికి మీరు బలాన్నిచ్చి సంపూర్ణంగా తయారు చేసే శక్తి మీకుందా అని అడుగుతున్నారు. అంటే మేము తయారైపోయాం అంటే మనం ఎప్పుడైనా తయారైపోతే మనకు పరీక్షలు పెడుతుంటారు కదా స్కూల్లోని. అలాంటి పరీక్షలో క్వెషన్ లాంటి క్వెషనే బాబా వేసి అడిగారన్నమాట. మీరు బలాన్నిచ్చేవారుగా తయారు చేయగలరా?
లేదా ఇప్పటి వరకు స్వయంలోనే మీరు ఇంకా బలం నింపుకుంటున్నారా? ఇంకా మీరు ఖజానాలు తీసుకుంటున్నామని ముద్దు నిద్రలో ఉన్నారా? అని బాబా మనల్ని ప్రశ్న వేసి అడుగుతున్నారన్నమాట. మీరు దాతలా? లేక తీసుకునేవారా? మీరు ఈ రకంగా బలహీనమైన ఆత్మలకి మీ ఖజానాలు ఇచ్చి వాళ్ళని బలమైన ఆత్మలుగా తయారు చేసి జ్ఞానవంతులు, సంపన్నవంతులుగా తయారు చేస్తున్నారా? ఇంకా మీరే తీసుకునే స్థితిలో ఉన్నారా? అనే ప్రశ్న వేస్తున్నాడు. సర్వశక్తుల యొక్క వారసత్వాన్ని ప్రాప్తించుకున్నారా? లేక ఇప్పుడు ప్రాప్తించుకోవాలా? ఆల్రెడీ తయారైపోయారా? తయారవ్వాలా? అనే ప్రశ్న కూడా వేస్తున్నారన్నమాట. ఇది ప్రాప్తి చేసుకునే సమయమా? లేక ప్రాప్తించే సమయమా? మరలా మహాన్‌గా తయారయ్యేటందుకు శ్రమించవలసిన సమయమా? లేదా బాబా నుంచి తీసుకునే సేవకు బదులుగా ఇవ్వవలసిన సమయమా? ఒకవేళ అంతిమం వరకు ఇస్తా, ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధంగా సేవ తీసుకుంటే, సేవకు బదులు భవిష్యత్తులో ఇస్తారా? అన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారన్నమాట. భవిష్యత్తులో ప్రారంధాన్ని అనుభవిస్తారా? లేదా బదులిస్తారా? ఇన్ని విషయాలు బుద్ధిలో పెట్టుకుని మీ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇన్ని క్వెషన్‌లు ఎందుకిస్తున్నారు అంటే, మీరు సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలని చెప్పి ఆ తండ్రి తాలూకా కోరికనమాట. అంటే ఒక తండ్రి మీద బిడ్డకి ఎటువంటి ఆశయం ఉంటుందో, ఈ యొక్క మురళిలో ఆయన చెప్పిన వాక్యాలకి నిదర్శనం అన్నమాట. మన జ్ఞానం ఎలా ఉండాలంటే, మనందరికీ కూడా స్కూటర్లు, బైకులు ఉన్నాయి. ఈ ఇంజిన్‌కి పిస్టన్ ఉంటుంది. ఇంజిన్‌లో పిస్టన్ ఫిక్స్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, కనీసం ఒక తల వెంట్రుక కూడా దాంట్లోకి వెళ్ళకూడదు. అలా ఉంటేనే ఆ ఇంజిన్ బాగా పనిచేస్తుంది. లేకపోతే మైలేజ్ పడిపోతుందన్నమాట. అంటే మీరు ఇంజిన్‌లో ఫిక్షన్ ఎలాగైతే ఫిక్స్ చేసి ఇంజిన్ నడిపిస్తారో, అంత శ్రేష్టమైనటువంటి ఆత్మలుగా మీరు ఖజానాలు తీసుకొని మీరు తయారవుతున్నారా? మీ స్థితి ఏమిటి? అని ప్రశ్న వేసుకుంటున్నారనమాట. ప్రశ్న వేసి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటున్నారా? సెల్ఫ్ రియలైజేషన్ చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు. ఇంకా ఏంటంటున్నారంటే, ఎప్పుడైతే ఇప్పటి నుండి సర్వాత్మలకు బాబా ఖజానా ఇచ్చేటందుకు దాతగా అవుతారో, మీ శక్తుల ద్వారా తప్పికతో లేదా తప్పిస్తున్న ఆత్మలకు ప్రాణదానం ఇస్తారో, వరదాత అయి ప్రాప్తించిన వరదానాల ద్వారా వారిని కూడా బాబాకి సమీపంగా తీసుకువస్తారో, మరియు బాబా యొక్క సంబంధంలోకి తీసుకువస్తారో, అప్పుడే ఇప్పటి దాత స్థితి యొక్క సంస్కారం భవిష్యత్తులో 21 జన్మల వరకు రాజ్య పదవి అనగా దాత స్థితి యొక్క సంస్కారాన్ని నింపుకోగలరు. ఈ వాక్యం మనం ప్రతిరోజు కూడా చదువుకోవాలి రివైజబుల్ అన్నమాట. సంఘం యొక్క ప్రాశస్త్యం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఏంటన్నారు? ఎప్పుడైతే ఇప్పటి నుండే సర్వాత్మలకు బాబా ఖజానా ఇచ్చేటందుకు దాతగా అవుతారో, బాబా ఖజానాల్ని మనం ఇచ్చి దాతగా అవ్వాలి. మనం దాత ఎప్పుడవుతాం? మీరెప్పుడు దాతలవుతారు? మీ దగ్గరుంటే మీరు అవతల వాళ్ళకి ఇస్తే దాత అవుతారు. మీ దగ్గరే లేకపోతే మీరేమిటిస్తారు? అల్పప్రాణులైపోతారు. కాబట్టి మీరు దాతగా అయ్యారంటే మీరు సంపూర్ణంగా బాబా దగ్గర ఖజానాలు, ప్రాప్తులు, సంకల్పాలు అన్నీ కూడా మీరు పూర్తిగా మీలో ఎమర్జ్ చేసుకొని, మీరు సంపూర్ణమైన శ్రేష్ఠ ఆత్మగా అయ్యి, ఈ ఖజానాలనే ఈ ఖజానాలకే వరదాతలై వరదానాలిచ్చి, వారిని ద్వారా బాబాకి సమీపంలో తీసుకువస్తారు. మళ్ళీ సంబంధంలోకి తీసుకువస్తారో, ఇలా ఎవలైతే చేస్తారో వాళ్ళకి ఇప్పటి దాత స్థితి యొక్క సంస్కారం, ఇప్పుడు ఈ సంస్కారాలను ఎలాగైతే నింపుకున్నామో, మనకి వచ్చే జీవన్ముక్తి అంటే సత్యయుగంలో 21 జన్మల రాజ్య పదవి అనగా దాత స్థితి యొక్క సంస్కారం తాలూకా రిజల్ట్ ఏంటి? విశ్వరాజ్యాధికారాన్ని పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ మురళి ద్వారా మనకి బాబా తెలుపుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించాలి. ఈ విషయాన్ని మీరు చక్కగా అండర్‌లైన్ చేసుకోమని చెప్పారు. అండర్‌లైన్ చేసుకుని మీరు బుద్ధిలో పెట్టేసుకోవాలన్నమాట. ఇవి అర్ధరాత్రప్పుడు అయినా సరే ఈ పాయింట్స్ టక్ 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 మనం చదివేయాలి. మనం స్టోరీలు ఎలాగైతే చదువుతామో 5 మార్కుల స్టోరీ, 10 మార్కుల స్టోరీ, 20 మార్కుల స్టోరీ పరీక్షలు ఇస్తున్నప్పుడు ముక్కు పెట్టి రాయించేస్తుంటారు. ఈరోజు కార్పొరేట్ కాలేజెస్ అన్ని కూడా అలాగే తయారయ్యాయి. ఐఐటీ, ఎన్ఐటీ, బీఐటీలు అంటారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఏవో ప్రశ్నలు తీసి ముక్కుని నేలబడి చదివించేస్తారు వాళ్ళని. ఆ చదవకపోతే మన్నాడు కరపట కొట్టేస్తూ ఉంటాడన్నమాట. అలాగే మనం ఇప్పుడు కూడా వి ఆర్ స్టూడెంట్. ఫర్ ఎవ్రి టీచర్ ఈజ్ ఎ స్టూడెంట్ అన్నమాట. మనం సర్వాత్మను కూడా మనం ఎప్పుడూ కూడా బాబా చింతనలో ఉంటే అతను 2 చెప్పారు. ప్రత్యక్ష ఫలం, భవిష్య ఫలం. మీరు భయపడిపోకండి ఇలా చదువుకుని నన్ను స్మృతి చేస్తే మీ వ్యాపారాలు పోతాయి, మీ వ్యవహారాలు పోతాయి, మీ డిపాజిట్లు పోతాయి అని మీరు అనుకోకండి. ఇంతకి పదమాపదం ఇస్తానని చెప్పి చాలా మురళిలో చెప్పారు. ముందు వీటన్నిటికి కూడా ఏంటి కావాలంటే నమ్మకం ప్రధానం. హానెస్టీ ఈస్ ది బెస్ట్ పాలిసీ.
ఈ రోజు మనం అమ్మని అమ్మ, నాన్న నాన్న అన్నామంటే దానికి కారణం ఏంటి? నమ్మకమే కదా! ఇది అమ్మ అని మీరు ఎలా నిరూపిస్తారు చెప్పండి? అమ్మ మనలకి ఏ రకంగా చూస్తుంది? చూసేటువంటి ఆ పవిత్ర బంధాన్ని బట్టి, ఆ పేగు బంధాలను బట్టి మనం అమ్మ, నాన్న అని పిలుస్తాం. ఇటువంటి సంబంధ సంపర్కాలతో ఉండేటువంటి బాబా మనకి ఈ సంగమ యుగంలో ఈ ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారు. మనం మరజీవ జన్మ తీసుకున్నాం, అవతరిత జన్మ తీసుకున్నాం అంటే మీలో ఎంత మజ, ఎంత నష ఉండాలో ఒకసారి మీరు సింహావలోకనం చేసుకోండి, ఆలోచించండి. ఇవాళ నుంచేను. నిన్నటిదాకా జరిగే క్లాసులు వేరు. ఎప్పుడూ మనం అక్కడనే అర్పిస్తున్నాం. ఈ రోజు నుంచి మనం అరవాలి. ఇవన్నీ కూడా చెప్పి తెలుసునండి. కాబట్టి అందరూ కూడా సహృదయంతో వినండి. నాకు తెలుస్తున్న విషయాలు కూలంకుషంగా ఓపెన్ చేశాను. మా మంజులక్క ఎలాగైతే పేజీ ఓపెన్ చేసి మీ డౌట్లు అడగండి, క్లారిఫికేషన్ చేసి అలా చెప్తాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని పుష్కలంగా ఇక్కడ నేను చెప్పుకుంటున్నాను. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడతాను. ఇంకా ఏంటంటారంటే అన్నయ్య పాజ్ చెప్పండి. 9:30 అయింది టైము. రేపు కంటిన్యూ చేద్దురు గాని. సో ఓకే ఈ అండి. మురళీలంతా అన్నయ్య అసలు అంచనాలకు మించి దూసుకుపోయి మరీ చెప్పారు. ఇంట్రడక్షనే అదిరిపోయింది. ఇంక ఇప్పుడు మురళి కూడా పూర్తిగా విందామని అనిపిస్తోంది. సో కాబట్టి పూర్తి మురళి ఎంతవరకు కంటిన్యూ చేస్తారో రేపు గాని ఎల్లుండైనా పర్లేదు కంటిన్యూ చేయండి. సో మీరు చెప్తే ఇంకా డ్రామా జ్ఞానం అందరికీ దిగుతుందంటే ఇంక అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది. సో డ్రామా జ్ఞానాన్ని తీసుకొచ్చి ఎంత సమస్య ఇచ్చేసుకున్నా గానీ ఈ రోజు ఇంత సులువుగా భక్తిని, జ్ఞానాన్ని కంపేర్ చేసేసి శివ పంచాక్షరి శివుని తలుచుకుంటే ఎత్తదని మీరు ఏదైతే శాస్త్రాన్ని ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పారో ఇదైతే ఇంకా అల్టిమేట్ అనిపించింది. ఎందుకంటే అది బాగా కనెక్ట్ అవుతారు కూడా. ఎందుకంటే భక్తి జ్ఞానం వేరు వేరు చేసేసి అసలు ఒక అర్థం పర్థం లేదన్నట్టు ఎటో వెళ్ళిపోయింది అసలు. సో ఇలా చెప్తే ఏమవుతుందంటే అందరికీ ఓహో భక్తి జ్ఞానం ఒకటంటే ఇంకొంచెం అంటే ఇంకా పూర్తిగా దగ్గర అవుతారు. ప్లస్ బాబా ప్రత్యక్షం అవుతారు. సో కాబట్టి నేను మొదటిసారి చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను ఏమనగా బాబా అన్నట్టు నా పిల్లలు నాకన్నా బాగా చెప్తారన్నట్టు ఆ స్టేజ్ లో చెప్తున్నారు. సో కాబట్టి మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. ఒకవేళ మురళి ఇంకా బాగా 4 పేజీలు ఉంది కాబట్టి వీలైతే ఆ నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేద్దాం. తెలుసుకుందాం అందరం. డ్రామా ఎలాగో రికార్డ్ అవుతోంది. యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేద్దాము. సో అన్నయ్య ద్వారా కూడా జ్ఞానం బయటికెళ్తే ఇంకా మరీ మంచిది. సో ఇదే లైన్స్ మీద నన్ను అడిగితే విద్యార్థులందరూ ప్రిపేర్ అవ్వాలి. చెప్పేవాళ్ళు ఎక్కువ అవ్వాలి. డ్రామాని వ్యతిరేక దిశలో ఎలాగైతే వాళ్ళు అంత ఐకమత్యంగా అజ్ఞానాన్ని పెంచారో సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడండి అన్న ఇదే జూమ్ లో నాకు జ్ఞానం తెలియదు అన్నారు. ఆ రోజు నేను ఏం సమాధానం ఇచ్చాను? చదువుకోండి అని చెప్పాను అంతే. ఆ ప్రయత్నం అన్నది చేస్తూ పోయారు. సో ఆ రకంగా చేస్తే ఎవరైనా ఇప్పుడు అన్నయ్య జ్ఞానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు. ఇప్పుడు నా కాంటాక్ట్ లోకి వచ్చి మహా అంటే కొన్ని మంత్సే. ఈ జూమ్ లోకి అక్కర్లేదక్కయ్య. వచ్చి ఒక మీరు 6 months. ఆ 2 కూడా లెక్కెట్టకండి. ఆ 2 కూడా లెక్కెట్టొద్దు. నేను మీ దగ్గరికి వచ్చిన తర్వాత జ్ఞానమే లెక్కెడతాను. సరిపోతే జ్ఞానం అది అది 10 నెలలు చెప్పండి. ఏమంటారు? ఇప్పుడు నా కాంటాక్ట్ లోకి వచ్చి ఎన్ని నెలలైంది? మీకే తెలియదు. 4, 5 నెలలయింది. పట్టుమని 6 నెలలు కూడా అవ్వలేదు. కానీ మరి ఒక ప్రతిరోజు 4, 5 నెలల్లోనే ఇంత జ్ఞానం క్యాచ్ చేసి 90 మంది ఉన్న జూమ్ లో చెప్పగలుగుతున్నారు అనంటే ఎవ్వరైనా చెప్పగలరు. ఇది సాధ్యమే. సాధ్యమే. సో నేను కూడా అదే ప్రేరణగా తీసుకోండి అందరు. సబ్జెక్ట్ ఏం టఫ్ కాదు. సంవత్సరాల తరబడి మేము చెప్తూనే ఉన్నాం. అన్ని డేట్లు ఇచ్చేసాము. వీడియోలు రికార్డ్ చేసేసాము. సో మీరు జ్ఞానం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. అంతా రికార్డ్ అయ్యే ఉంది. మీరు ఇప్పుడు అన్న ఏ రకంగా అయితే ఇంక అదే పని పెట్టుకుని చేసి ప్లస్ జ్ఞాన చర్చలు చేసి మీరంటూ గ్రూపులు ఫామ్ అయ్యి జ్ఞాన చర్చలు చేసుకుని మన చింతన చేస్తే ఎవరైనా చెప్పగలరు. అలా చెప్తూ పోతుంటే మీ స్థితి పెరుగుతది. వాచా సేవ కూడా జరిగిపోతది. ఇప్పుడు చూడండి 4, 5 నెలల్లో అన్నయ్య చెప్పలేకపోతున్నారు. ప్లస్ అన్నయ్యల విశేషత ఏంటంటే ఎప్పుడు మతిమరుపు ఇవేమి మాట్లాడరసలు. మనన చింతన అన్నది చేసి ఆ పని మీద కూర్చుంటే ఎవరికైనా గుర్తుంటది. ఇప్పుడు అన్నయ్య బుక్ చూసి చెప్తున్నారా అని. ఆ జ్ఞానం విని ఆ పాయింట్ చెప్పేస్తూ పోయారు కదా! ఎవరికైనా సాధ్యమే అది. ప్లస్ బాబా తోడున్నారంటే ఇంకా అసంభవాన్ని సంభవం చేస్తారు. సో మొదటి పెర్ఫార్మన్స్ అన్నది అదిరిపోయింది. ఇంకసలు ఎట్లా చెప్పాను గదా! నేను మామూలుగా అన్నయ్యతో ఫోన్‌లో మాట్లాడిన దానికి, విన్న దానికి, ఆ జ్ఞానానికి పూర్తిగా అంచనాలకు మించి చెప్పారు. సో ఇంక రేపు, ఎల్లుండి ఏం చెప్తారా వినాలన్న ఆసక్తి గూడా పెరుగుతోంది. అన్నయ్య భక్తి ఇది రెఫరెన్స్ ఇచ్చి చెప్తూ ఉంటే. సో కాబట్టి మళ్ళీ రేపు 8:30కి మళ్ళీ విందాము. హ్మ్. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి. వంశాన్ని